ఇప్పటిదాకా నా వీడియోస్ని చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీమ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా వీడియోస్కి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీమ్స్ మీద మీమ్స్ అంటే అవి అర్థం కావాలంటే కూడా మినిమం డిగ్రీ ఉండాలంట. మరి ఏదో ఒక చిన్న క్లిప్ తీసుకొచ్చామా, లేదంటే ఒక చిన్న బూత్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసామా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసామా, అది వ్యూస్ వెళ్ళిందా లేదా, మన పేజ్ రీచ్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటారు కదా. అసలు రోస్టింగ్ స్టార్ అంటే ఏంటి, అసలు మీమర్ అంటే ఏంటి అనేది చాలా మందికి ఒరిజినల్ మీనింగ్ అసలు తెలీదు. మీరు చెప్పగలుగుతారా? యాక్చువల్లీ రోస్టింగ్ అనేది నిజంగా చెప్పాలంటే రోస్ట్ చేసేటోడే మొగోడు నన్ను అడిగితే. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉన్నారు చూసినా, వాళ్ళు ఏంటంటే ఒక పొలిటీషియన్ ఉన్నాడు అంతెందుకు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అంత రెస్పాండ్ అయ్యిండు, చాలా మాట్లాడిండు ఆ రోజు. ఎందుకంటే తిరుపతి బాలాజీ చాలా ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్. అంత రచ్ అయినప్పుడు సేమ్ వే ఎల్లమ్మ తల్లి టెంపుల్ విషయంలో అసలు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు ఉండదు నిజంగా చెప్పాలంటే బుద్ధి సిగ్గు ఏముండదు వాళ్ళకి. వాళ్ళు కొట్టుకొస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రేపు కలవరా అండి? మొన్న థ్యాంక్స్ చెప్పలేదా అండి పవన్ కళ్యాణ్కి? అల్లు అర్జున్ థ్యాంక్స్ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ అని ఎందుకు చెప్పిండు? సింపుల్, జనాలని పిచ్చోళ్ళని చేసి ఆడే గేమ్ అంతా ఇది, అంతే తప్ప. కానీ పుష్ప 2 మూవీ చూసారు కదా? చూసా, బాగుంది. మూవీ బాగుందా? బాగుంది. యా, ఆ మూవీ తర్వాత చాలా పెద్ద ఇష్యూ, ఒక ప్రాణం పోయింది. థియేటర్ ఇష్యూ. సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ పోవాల్సిన అవసరం ఏముందండి? ఫస్ట్ డే రోజు సంధ్యా థియేటర్ దగ్గర క్రౌడ్ ఎట్లుంటుంది అల్లు అర్జున్ కి తెలియదా? తెలియదు. ఒక సినిమాకి 300 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ 25 లక్షల ఇచ్చేది ఫ్యామిలీకి. 25 లక్షల. పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండు. ఎందుకు దూరంగా ఉండు? ఎమ్మటే గెలిచిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎక్కడికి పోయిండు? చిరంజీవి గారి దగ్గరికి. ఎందుకు? ఫ్యామిలీ అన్న. అన్ని రోజులు నువ్వు అసలు మరి ఆడియో ఫంక్షన్ కి రావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఇప్పటిదాకా నా వీడియోస్ని చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీమ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. నావనే కాదు, చాలా వీడియోస్కి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీమ్స్ మీద మీమ్స్ అంటే అవి అర్థం కావాలంటే కూడా మినిమం డిగ్రీ ఉండాలంట. మరి నాకైతే చాలా వరకు అర్థం కాలేదు. అలాంటి ఒక ఏమంటారు మీమ్స్ పేజ్ ఉన్న అతను ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆయన వీడియోస్ కూడా. రోస్టింగ్ స్టార్ బైరెడ్డి రాకేష్ గారు ఉన్నారు ఈరోజు. ఈ బైరెడ్డి అంటే ముందు ఆయన ఒరిజినల్ నేమే అదా, లేదంటే ఆయన పెట్టుకున్నారా ఏమన్నా ట్రెండింగ్ లాగా అని చెప్పేసి ఒకసారి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యామ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ సూపర్. ఇలా ఉన్నాను. ఇలా ఉన్నారంటే బానే ఉన్నారు అయితే. హెల్దీగా ఉన్నాను. హెల్దీగా, కానీ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే మా ఈ వీడియోస్ అన్నింటికి కూడా ట్రోల్స్ చేస్తూ, మీమ్స్ చేస్తూ, రోస్ట్ చేస్తూ. అంటే మీది ఎక్కడ నాకు తప్పు కనిపించలేదండి. ఏదన్నా కనిపిస్తే రోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మేము అన్ని మంచి వీడియోస్ ఉన్నాయి. నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ట్రోల్ చేయలేదు. నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని చేశారు కానీ నేను బచాయించిన మీ ఒక్కడి నుండి, లేకపోతే మిగతా పేజెస్ కి దొరికాను కానీ మీ నుండి మాత్రం కొంచెం సేఫ్. నేను చూస్తా అయితే ఇప్పటి నుంచి మేము. చూడండి, కొంచెం హెల్దీగా చేయండి. హెల్దీ ట్రోలింగ్ అంతే. ఓకే, నార్మల్గా మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందు మీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ అంటే సింపుల్. ఆమె గ్రాడ్యుయేట్. ఓకే. అండ్ నేను వర్క్ చేస్తాను అమెజాన్లో యాజ్ ఏ SPS సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. నాకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నాది జాబ్. సూపర్. యా, సో అందుకే నాకు టైం ఉంటుంది అనమాట వీడియోస్ చేసుకోవడానికి. ఫుల్ ఫ్రీ టైం ఉంటుంది నాకు. అర్థమైంది. అలా జాబ్ చేస్తూ ఇలా వచ్చి వీడియో చేసి ఎడిటింగ్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం. మీరే ఎడిటింగ్ కూడా? నాదే ఎడిటింగ్ నేనే, కెమెరామెన్ నేనే, డిఓపి నేనే, అన్ని నేనే. అన్ని మీరే. ఇంకా ఏం చేస్తే తప్పదు కదా. యాక్చువల్లీ అంతకుముందు టీం ఉండే అండి, అంటే తమ్ముళ్ళు పిల్లలు వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుండే. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. మధ్యలో ఆపేసాం ఎందుకంటే వాళ్ళు కూడా కాలేజ్ స్కూల్ బిజీ అయిపోయి, సరే అట్లానే నేను కూడా జాబ్ బిజీ అయిపోయి కొంచెం ఆపేసాము. మళ్ళీ ఐ థాట్ ఆఫ్ గివింగ్, లైక్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేసిన. లాస్ట్ మే నుంచి స్టార్ట్ చేశాను నేను. ఈ మే నుంచి 6 months అవుతుంది నేను ట్రోలింగ్ స్టార్ట్ చేసి, రోస్ట్ చేయడం స్టార్ట్ చేసి. సేమ్ యాక్చువల్లీ మనం సేమ్ స్టేజ్ లో ఉన్నాం అన్నమాట. అవును, ఇద్దరం ఈక్వల్ గా వెళ్తున్నాం. పేజెస్ కూడా చూసాను, ఇద్దరు ఈక్వల్ గా ఉంది.
యా Okay. మీది అరౌండ్ 8K నాది 9K అంతే డిఫరెన్స్ ఎక్కువ ఏం ఈ లేదు రోజు మీరు 10K అయిపోతుంది మీరు అనుకున్నట్టుగా. దేవుడు దయ వల్ల మీకు స్వీట్ బాక్స్ ఇస్తాను తీసుకొచ్చినప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా. సో పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదేనా? యాక్చువల్లీ నేను పుట్టింది నల్గొండ, ఓకే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. పెరిగింది మొత్తం హైదరాబాద్. నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను 10th వరకు మా మామయ్య వాళ్ళ హాస్టల్లో చదువుకున్నాను అనమాట. ఓకే. 7th వరకేమో మిషనరీలో ఉండే. ఆ తర్వాత అక్కడ ఎవరికి ఇంటలేనని చెప్పి మిషనరీ నుంచి ఎలగొట్టారు మమ్మల్ని. కూర బాబు వద్దు ఒక 7 members బాయ్స్ ని తీసేసారు. ఓకే. తీసేస్తే మళ్ళీ ఇంకా మా మామ ఆయన అంటే కొంచెం భయం అనమాట. సో తీసుకెళ్ళి ఆయన హాస్టల్లో. కామన్ కదా అందరికి మామలు అంటే భయం. అదేంటో అంటే నిజంగా నాకు కూడా కానీ మరి మా అల్లుళ్ళు భయపడారు కదా నేనంటే. అట్లా ఉండదు మళ్ళీ. అదే కదా నేనంటే మా అల్లుళ్ళకి భయం ఉండదు, నన్నే ఏం రాకి అంటారు. అదే ప్రాబ్లం. జనరేషన్ జనరేషన్ గ్యాప్. ఒకప్పుడు మా మేనమామ అంటే చిన్నప్పుడు మా అందరికి భయం. భయమా ఇట్లా చూస్తురంటేనే వస్తురంటేనే మామయ్య వస్తున్నాడు అంటేనే సైలెంట్ కూర్చునే వాళ్ళం తెలుసా. అయ్యో మా మమ్మీ మా మామ కంప్లైంట్ ఇస్తా అంటే నేను మా అమ్మ చెప్పిన పని ఇట్లా ఇట్లా మామూలుగా కాదు, ఇట్లా బీపీ మొత్తం చిన్న ఏజ్ లోనే బీపీ వచ్చేసేది నాకు. మళ్ళీ అమ్మలు నాన్నలు కూడా వాళ్ళ పేర్లు చెప్పే భయపెట్టిస్తారు తెలుసా. నేనే మామల పేర్లు చెప్పే భయపడతారు నిజంగా. నిజం అదైతే అదేంటో మరి అందరిలో కామన్ కదా ఇది. పెద్దమ్మ పేరు కూడా చెప్తారు తెలుసా. పెద్దమ్మ పేరు చెప్తాడు పెద్దనాన్న. నాకు మా పెద్దమ్మ ఇట్లా అలాగే చాలు. అమ్మో మా ఇంట్లో మా పెద్దనాన్న. మా పెద్ద మమ్మీ అంటే చాలా భయం ఉంటుండే. మా పెద్ద మంజుల పెద్ద మమ్మీ అని మా మమ్మీ వాళ్ళ సిస్టర్. ఆమె అంటే చాలా భయం నాకు. అట్లా మా కళ్ళతో చూస్తూనే వద్దులే అనుకుంటుండే. వద్దు మనం వెళ్ళిపోవాలి, మన రూట్ కాదు అంటే మనకు సంబంధించి ఏం లేదు, సైలెంట్ గా పని చేసుకోవాలనుకుంటుండే. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా ఫాదర్ నేను చిన్న ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారండి. ఓకే. మా మదర్ యాక్చువల్లీ మా మదర్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఓకే. మా మమ్మీ శారీస్ బిజినెస్ చేసింది, బ్యూటీషియన్, అండ్ నౌ షీఈస్ వర్కింగ్ ఇన్ అన్ ఏంటి మా మమ్మీ ట్రస్ట్ లో ఉన్నారు, ఒక ట్రస్ట్ లో. ఓకే. అంటే ఎలాంటి ట్రస్ట్ ఇది ఆమె లైక్ స్వచ్ఛంద సంస్థ లాంటిది. మా బాబాయ్ వాళ్ళు కలిసి కొంతమంది పెట్టింది. సో దాంట్లో ఉన్నారు. ఓకే. ఈ లేడీస్ ఎంపవర్మెంట్ అంటారు చూసిరా, అవునవునవును, ఈ కుట్టు మిషన్లు చేపించడం ఇలాంటి దాంట్లో మా మమ్మీ కొంచెం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి హెడ్ అనమాట. సూపర్ అండి, సూపర్ బ్యాక్గ్రౌండ్ నిజంగా. అంటే అలాంటి పేరెంట్స్ ఉండడం కూడా చాలా గొప్ప విషయం, చాలా ఇన్స్పిరేషన్. చాలా మనం ఏం చెయ్యని రోజు ఒక రోజు వస్తుంటా చూడాలి, వీళ్ళు చేస్తున్నారు, మనం ఇంత చదువుకున్నాము, ఎంత కష్టపడాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మా మమ్మీ ఏం చదువుకోలేదు మళ్ళీ. మా మమ్మీ ఇప్పటికి కూడా, మా మమ్మీకి అసలు ఫోన్ వాడడం కూడా రాదు. నిజంగా వాళ్ళకున్న తెలివిలో 1% కూడా ఉండదు మనకు. అదే మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి మా మమ్మీ ఇప్పటి వరకు మాకు, నేను నిజం చెప్తున్నా, నాకు ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు నాకు ఏ లోటు లేకుండా పెంచింది మా మమ్మీ. ఇప్పటికి నేను నా శాలరీ నాకు సరిపోదు, మా మమ్మీ దగ్గర నుంచే తీసుకుంటా. 1000-2000 తీసుకుంటూనే ఉంటారు. ఇప్పటికి నేను మమ్మీకి ఎంత బాకీ తెలుసా, 7.5 లక్షలు బాకీ ఉన్నా నేను మమ్మీకి. లెక్కలేసుకుంటారా? అంటే జస్ట్ లెక్కేస్తుంది అంతే, నేను ఇచ్చినప్పుడు జస్ట్ లెక్క వరకే తీసుకుంది. కామన్ లేండి, ప్రతి ఇంట్లో ఉండేది. నేను ఎంత ఇచ్చాడో తెలుసా, తీసుకున్నా మనకు గుర్తుండదు, అలాగుంటది. మళ్ళీ నేను ఇచ్చినవి లెక్క ఉండదు మమ్మీ. కానీ అంటే మమ్మీ ఏంటంటే ఇంట్రెస్ట్ ల కింద కూడా పనికిరాదు అంటారు మనం ఇచ్చేవి. చిన్నప్పటి నుంచి పెంచినా పోషించినా చదివించినా అంటది. వాడికి ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు? అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే. సిబ్లింగ్స్? సిస్టర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా బావగారు కూడా రీసెంట్ గానే చనిపోయారు. ఓకే. ఎలా అంటే హార్ట్ స్ట్రోక్. యాక్చువల్లీ తనకి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత రాజమండ్రిలో హాస్పిటల్లో జాయిన్ చేసాము. మా సిస్టర్ని ఆంధ్రాకి ఇచ్చాము అనమాట. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయనకి హార్ట్ స్ట్రోక్ కాస్త ఏమైందంటే, హార్ట్ స్ట్రోక్ ఫైన్ బతుకుతాడు అని మేము అనుకున్నాం, కానీ హాస్పిటల్ అడ్మిట్ చేసినాక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. 45 days మా మమ్మీ అక్కడే హాస్పిటల్లోనే ఉండి. అంటే మా చెల్లి కొంచెము ఎట్లా అంటే మేనమామని చేసుకుంటే పిల్లలు కొంచెం అమాయకంగా కొడతారంటారు చూసినా, అట్లా మా చెల్లి కూడా కొంచెం తెలివి తక్కువ అనమాట. యాక్చువల్లీ చూడడానికి నేను నవ్విస్తూ ఉంటా, కానీ పెద్ద కొండ ఉంటది అనమాట నా నెత్తి మీద. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. చెల్లి వాళ్ళ వెనకాలనే ఎన్నో బాధలు ఉంటాయి అంటారు. అది ట్రూ అండి, కానీ ఎవరికి తెలియదు. అందరు ఏమనుకుంటారంటే నవ్వుతుండు, నవ్విస్తుండు, సరదాగా ఉంటుండు, ఈడికేముందులే. మా ఫ్రెండ్స్ అందరు ఇప్పటికి కూడా ఏమంటారు తెలుసా, నీ లైఫ్ బాగుంది మామ, నువ్వు సుక్కున్. అరే ఏం బాగుందిరా, నేను ఏం బాగుంది చెప్పొకటి అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అయిపోతుందా? తెలియదు వాళ్ళకి. సంపాదన సరిపోతుందా? నార్మల్ గా ఏ యాక్టర్ కైనా లేదంటే ఎవరికైనా సరే బాధని ఎక్స్ప్రెస్ చేసుకునేది ఉంటది, కానీ కమీడియన్ కి మాత్రం ఉండదు. ఒకరిని నవ్వించే వాళ్ళకి నిజం చెప్తున్నా, వాళ్ళు పడే క్షోభ వాళ్ళకి ఒక్కరికే తెలుసు. రాత్రి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ తల కింద ఉండే దిండుకు మాత్రమే తెలుసు. వాళ్ళు సూసైడ్స్ చేసుకొని చనిపోతారు చూడండి కొంతమంది, అప్పుడు తెలుస్తుంది ఓ వీడికి ఇంత బాధ ఉందా వెనకాల. అంతెందుకు, ఎవరో డాన్సర్, తను డాన్స్ మాస్టర్ డీలో చేశాడు, చైతన్య మాస్టర్. ఆయన
నిజమైన చనిపోయినప్పుడు అయితే నేను షాక్ అయినా తెలుసా. నేనైతే 2 days పిచ్చిదాన్ని అయినా తెలుసా. అరే వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా, సెలబ్రిటీస్ కి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్ గా మాకు తెలుసు, నాకు అప్పటికి చిట్టి మాస్టర్ మా అక్క వాళ్ళ ఇంటి వెనకాలనే ఉంటారు అనమాట. ఓకే, మాకు తెలుసు, కొంచెం కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది. ఏంటి వాళ్ళకి యాక్చువల్ గా అమౌంట్స్ ఇవ్వరు షోస్ తరపు నుండి, ఇంతకు ముందు ఎలాంటి అమౌంట్ ఇవ్వరు. ఓకే, ఒక్కరిని కాదు కదా మాస్టర్స్ చూసుకోవాల్సింది, 100 మంది డాన్సర్లను వాళ్ళే చూసుకోవాలంటే పొలాలు ఇల్లులు అన్ని తాకట్లు పెట్టి చూసుకుంటారు. వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఏమన్నా అయినా వాళ్ళ హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా వీళ్ళే చూసుకోవాలి. అంటే ఇప్పుడు మాస్టర్ కింద ఉండే స్టూడెంట్స్ వాళ్ళ టీం మొత్తానికి మాస్టరే పే చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాన్స్ షో నుంచి ఏం రావైతే ఇంతకు ముందు అసలు ఏం లేవు. ఇప్పుడు రీసెంట్ గా అంటే కొన్నింటికి మాత్రం పేమెంట్స్ వస్తున్నాయంట. డబ్బులు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వదు కాదు కదండి. అండ్ ఇంకొకటి, వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది కదా. ఇప్పుడు 50 లక్షలని చూపిస్తాము, కట్ అయ్యి వస్తుంది కదా. సో వీళ్ళకి గెలిచింది ఏముండదు, మొత్తం తిరిగి చూసుకుంటే ఇంట్రెస్ట్లు కట్టడానికే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అది ఇంట్రెస్ట్ కట్టేలోపు నెక్స్ట్ సీజన్ స్టార్ట్, అప్పులు మళ్ళీ స్టార్ట్. అట్లా ఎంతమంది మాస్టర్స్ ఎంతమంది ఉన్నారో డాన్సర్స్ ది పాపం. అది మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ అది కదా. కానీ ఇంకా వాళ్ళ అంబిషన్స్, గోల్స్, వాళ్ళకి ఏంటంటే కొంచెం అరే వాళ్ళు అనుకున్న దానికి సాధిస్తున్నాము, ఆ టైటిల్ కొడితే చాలు అనుకుంటారు. ఎన్ని కోట్లు అప్పైనా పర్లేదు కానీ ఆ టైటిల్ విన్నర్ అవ్వాలి అంతే. కానీ నిజంగా చైతన్య మాస్టర్ చనిపోయినప్పుడు అయితే నిజంగా నేను షాక్ అయిపోయినా. అరే వీళ్ళకి అప్పులు ఉంటే అసలు నేను నిజంగా ఎప్పటికి కూడా నేను నా అప్పులు మీరు చెప్పేంత నాకు తెలీదు. అలా టీం మొత్తానికి ఆయనే చూసుకోవాలి అని అంటే వా గ్రేట్. చాలా వి మిస్ హిమ్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే. ఎవరైనా అండి నార్మల్గా ఒక చిన్న బిజినెస్ పర్సన్ నుండి పెద్ద సెటిల్ అయిన సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ వరకు కూడా చూసుకుంటే డబ్బులున్న వాళ్ళ దగ్గర ఆనందం ఉండదు, ఆనందం ఉన్నోడి దగ్గర డబ్బులు ఉండవు. అది పక్క. సో దేనికోసం అయినా సరే కష్టపడాలి. అవి రెండు ఉన్నోడి దగ్గర జీవించడానికి లైఫ్ ఉండదు, ముసలోడు అయిపోయి ఉంటాడు. అట్లానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా వెనకాల స్టోరీ ఉంటుంది కానీ మనకు తెలియదు. అది అంతే, సీరియస్లీ అంతే. ఇప్పుడు నా బ్యాక్ స్టోరీ ఎవరికి తెలియదు, ఇప్పుడు మీరు అడిగేంత వరకు అంతేనే కదా. అంతే. చాలా మందికి అంటే మీరు కూడా ఒక రోస్టింగ్ ఇది వీడియోస్ మీమ్స్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి చాలా మందికి అసలు తెలీదు. ఏదో ఒక చిన్న క్లిప్ తీసుకొచ్చామా, లేదంటే ఒక చిన్న బూత్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసామా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేసామా, అది వ్యూస్ వెళ్ళిందా లేదా, మన పేజ్ రీచ్ వచ్చిందా లేదా అని చూసుకుంటారు కదా. అసలు రోస్టింగ్ స్టార్ అంటే ఏంటి, అసలు మీమర్ అంటే ఏంటి అనేది చాలా మందికి ఒరిజినల్ మీనింగ్ అసలు తెలీదు. మీరు చెప్పగలుగుతారా? యాక్చువల్లీ రోస్టింగ్ అనేది నిజంగా చెప్పాలంటే రోస్ట్ చేసేటోడే మొగోడు నన్ను అడిగితే. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉన్నారు చూసిరా, వాళ్ళు ఏంటంటే చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సీరియస్లీ నిజాన్ని నిర్భయంగా చెప్పేటోడే. ఎగ్జాక్ట్లీ నిజంగా చెప్తున్నా. ఒక మెయిన్ పేజ్ ఉంది ఈరోజు నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియా వల్లనే చాలా మంది చాలా చాలా అంటే చాలా నిజాలు బయటకు వస్తున్నాయి తప్ప. కానీ ఇప్పుడు ట్రోలర్ ఉండండి, ఇప్పుడు నేను ఒక ట్రోల్ చేస్తా, నేను హెల్తీ ట్రోలింగ్ చేస్తా, నేను మరీ వల్గర్గా వెళ్ళిపోను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు డాన్స్ బాగాలేదని చెప్తాం. అవును. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అంతెందుకు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అంత రెస్పాండ్ అయ్యిండు, చాలా మాట్లాడిండు ఆ రోజు. లైక్ నేను పవన్ కళ్యాణ్ గురించి తప్పు అంటలేను, ఆయన మాట్లాడిండు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం గురించి చాలా మాట్లాడారు, చాలా అసలు వరల్డ్ వైడ్ అయింది రచ్చ అది. ఎందుకంటే తిరుపతి బాలాజీ చాలా ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్. అంత రచ్చ అయినప్పుడు సేమ్ వే ఎల్లమ్మ తల్లి టెంపుల్ విషయంలో అసలు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారా? చాలా లేట్గా ఒక సనాతని హిందూ బోర్డు ఉండాలి అని కోరుకున్న పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు. అంతేనే కదా, రెస్పాండ్ అవ్వలేదు. నేను దాని మీద కూడా వీడియో చేసి పెట్టాను నేను. పవన్ కళ్యాణ్ కమెంట్స్ ఎట్లా వచ్చాయి ఆ వీడియోకి? సింపుల్ ఏమని అంటారు అంటే, బ్రో అడుగుతాడు బ్రో ఏమంటుండంటే సంథింగ్ లైక్ చాలా ఎట్లా అంటే, ఒక నిమిషం, బ్రో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు బ్రో అంట. ఎలక్షన్ మూవ్మెంట్ కాదు కదా అది మెయిన్. యాక్చువల్లీ ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అండి. మనం అనుకుంటాం కానీ జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేముండదు అక్కడ. మెయిన్ పేజెస్ కూడా చెప్పాలంటే ఒకప్పుడు మెయిన్ పేజెస్ ఉన్నది చెప్తుండే, సీరియస్ గా ఉన్నది. అరే వాడిది తప్ప అంటే వాడి తప్పే. ఇవాళ రేపు మెయిన్ పేజెస్ కూడా ఎట్లయిపోయినాయంటే భయపడుతున్నారు, రోజు చేసేటోళ్ళు కూడా భయపడుతున్నారు. అరే చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ తిడతారే మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు ఉండదు నిజంగా చెప్పాలంటే బుద్ధి సిగ్గు ఏముండదు వాళ్ళకి. వాళ్ళు కొట్టుకొస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రేపు కలవరా అండి? మొన్న థ్యాంక్స్ చెప్పలేదా అండి పవన్ కళ్యాణ్కి? అల్లు అర్జున్ థ్యాంక్స్ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ అని ఎందుకు చెప్పిండు? సింపుల్, జనాలని పిచ్చోళ్ళని చేసి ఆడే గేమ్ అంతా ఇది అంతే తప్ప. కానీ అది అర్థం కాక ఈ కింద ఫ్యాన్స్ మా అన్న అని కొట్టుకొని బట్టలు నింపుకుంటా తప్ప ఏముండదు ఆడ. సో మీరు ఎలాగూ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి
నాకు మీరు ఒక ప్రామిస్ చేయండి, ఈ ఇంటర్వ్యూలో నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను. మీరు ఒక రోస్టింగ్ స్టార్ అంటే నిజాలను బయట పెట్టే వ్యక్తి అన్నారు కాబట్టి అలానే మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో రీసెంట్గా మనకి పుష్ప 2 మూవీ చూసారు కదా? చూసా, బాగుంది. మూవీ బాగుందా? బాగుంది. యా, ఆ మూవీ తర్వాత చాలా పెద్ద ఇష్యూ, ఒక ప్రాణం పోయింది థియేటర్ ఇష్యూ. సో దాని గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి, అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు, ఫ్యాన్స్ ఒక రకంగా మాట్లాడుతారు, హేటర్స్ ఒక రకంగా మాట్లాడుతారు, చనిపోయిన ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు, అల్లు అర్జున్ గారు ఇంకొకలా మాట్లాడుతున్నారు, అవునా? ఈ ఇష్యూ గురించి మీకు అర్థమైంది ఏంటి? సింపుల్ ఒకటి చెప్తుంటారా అండి, సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ పోవాల్సిన అవసరం ఏముందండి? ఫస్ట్ డే రోజు సంధ్యా థియేటర్ దగ్గర క్రౌడ్ ఎట్లుంటుందో అల్లు అర్జున్ కి తెలియదా? చెప్పండి. సంధ్యా థియేటర్ దగ్గర అసలు ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే పిచ్చెక్కిపోతుంది థియేటర్ మొత్తము. అలాంటి పీక్ టైంలో లేడీస్ వస్తారని తెలుసు, అందరు వస్తారని తెలుసు. సరే వెళ్ళిండు ఆయన, అయితే ఒక 50 మంది బౌన్సర్లను పెట్టుకొని వెళ్ళిండు, మంచిగానే ఉంది, ఫైన్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సేఫ్ వచ్చేసిరు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, అమ్మ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు. ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు? 25 లక్షలు సరిపోతాయా? 25 లక్షలు ఇస్తే సరిపోతుందా? మీరు చెప్పండి. 25 లక్షలు మీకు ఇస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోద్దా? అలా సెటిల్ అవుతుంది అంటే నేను 20 లక్షలు సంపాదించుకొని మూలకు కూర్చుంటాను మరి, అంతే కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఉండు, అల్లు అర్జున్ కి ఫ్యామిలీలు ఎంతమంది ఉంటారు? వాళ్ళ 3 అన్నదమ్ములు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ భార్య, 10 మంది ఉర్రేమో. 10 కోట్లు కోట్ వేసుకుందాం, 10 కోట్లు సరిపోవా? ఒక సినిమాకి 300 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ 25 లక్షలా ఇచ్చేది ఫ్యామిలీకి? 25 లక్షల. దానికి ముందు ఒక మాట కూడా చెప్పిండు కదండి, చాలా మంది యాక్చువల్గా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఫ్యాన్స్ అందరూ కూడా, లేదంటే సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక మాట అంటున్నారు, ఈ 25 లక్షలు ఇస్తుంది కూడా నేను మీకు వెనకాల సపోర్ట్ ఉన్నానని చెప్పడానికి మాత్రమే, గుడ్ విల్ కింద ఇస్తుంది. వెనకాల సపోర్ట్ ఉన్నా అని చెప్పడానికి కాదు, ఆయన గుడ్ విల్ గెస్చర్. 25 లక్షల, 25 లక్షలు. సరే, ఇప్పుడు మమ్మీ చనిపోయారు, 2 పిల్లలు ఆయనకి, ఒక పాప బాబు, నాకు తెలిసి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. బాబు 2 ప్రాణాలు 25 లక్షలతోటి అయిపోతుందా అండి? సరే 25 లక్షలు, మరి 300 కోట్లు ఎందుకు తీసుకుండు అల్లు అర్జున్? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు, డైరెక్టర్ ఏం చేస్తుండు? టికెట్ రేట్లు అయితే పెంచమంటే ఇష్టం వచ్చినట్టు పెంచేసుకురు. ఒక మనిషి ప్రాణం ఖరీదు 25 లక్షల. సరే 25 లక్షలు ఇస్తాడు. మీరు ఒక సినిమా చూసిరా? నేను మొన్న రీసెంట్ గా జనకాయతే గనక అని ఒక మూవీ చూసిన. మన హీరో, ఆయన పేరు గుర్తులేదు, జనకాయతే, ఆయన పేరు ఏదో ఉంది, సుహాస్. ఆ మూవీలో ఒక కేసు వేస్తాడు, కాండోమ్ గురించి కేసు వేస్తాడు సుహాస్. ఎందుకు? పిల్లల ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలని చూపించారు ఆ మూవీలో. పిల్లోడు పుట్టినప్పటి నుంచి వాడు పెద్ద అయ్యేంత వరకు, ఏదో వాడు పెళ్లి అయిపోయేంత సెటిల్ అయ్యేంత కాదు, వాడు జస్ట్ చదువుకునేంత వరకు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అని చూపించింది. అది ఎగ్జాంపులే, నిజంగా చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా మినిమం టు మినిమం, మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి గురించి కాదు, అంతే. జస్ట్ మినిమం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అన్నాడు. 2 పిల్లలు, భార్య లేదు. ఆ తండ్రి పరిస్థితి ఏంది? మళ్ళీ నేను తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటాను కూడా ఏం చెప్పలేదు. వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు మొత్తం బాధ్యత నాదే అని చెప్పలేదు. ఆ పిల్లోడికి ఇస్తా అని చెప్పి, నాకు తెలిసి ఆ పిల్లోడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకుంటాను కూడా ఏం చెప్పలేదు. జస్ట్ 25 lakhs ఇస్తున్నా అని చెప్పిండు అంతే. నేను సక్సెస్ మీట్లో కూడా చూసిన 25 lakhs నేనైతే గెస్ట్. ఒకటండి, అల్లు అర్జున్కి ఏమన్నాడు, ఇంకేదో అన్నాడండి, 24 hours వరకు తెలియలేదా? అలా పిల్లం పర్సు పోతే 10 మంది బౌన్సర్లను పెట్టి ఎత్తికిచ్చిండు. అట్లాంటి మనిషి ఇంకేంది, అలా పిల్లలకి 2 బౌన్సర్లు, 20 మంది బౌన్సర్లను ఇచ్చి ముందుకు పంపించింది ఫస్ట్. అన్నీ చూసుకుండు. మీరు చెప్పండి, ఆ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అయిన వెంటనే న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, పోలీస్ స్టేషన్ల కేసులు, ఎంతమంది ఎన్ని డిబేట్లు పెట్టిరు చూడలేదా మీరు? మొత్తం సోషల్ మీడియా అంతా ఇట్లా రచ్చ మీద ఉంది. అల్లు అర్జున్ గారు కానీ అతనికి సంబంధించిన వాళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే, అతనికి థియేటర్లో ఉన్నప్పుడు ఇష్యూ అనేది తెలీదు, క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు పంపించేశారు అక్కడి నుండి అని ఒకటి చెప్పారు. ఇంకొకటి, ఆయనకి 7 hours తర్వాత తెలిసింది అని కొంతమంది అంటున్నారు, 24 hours తర్వాత తెలిసింది అని కొంతమంది అంటున్నారు. అల్లు అర్జునే 24 hours తర్వాత తెలిసిందని చెప్పిండు సక్సెస్ మీట్ లో. అవును, ఆ 24 hours వరకు ఆయనకి న్యూస్ తెలియలేదు అని చెప్తున్న అతనే, మిగతా వాళ్ళు దానికి ఏం మాట్లాడుతున్నారు అంటే, మరి ఈ 24 hours లో నువ్వు మూవీ సక్సెస్ అయింది అని చెప్పి స్టోరీల మీద స్టోరీలు పెట్టావు కదా. సోషల్ మీడియా చూడండి, అల్లు అర్జున్ కి 2 accounts ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, తెలుసా మీకు? ఒకటి ప్రైవేట్ అకౌంట్ అయినది, ఒకటి పబ్లిక్ అకౌంట్ అయినది. ప్రైవేట్ అకౌంట్ ఫ్యామిలీ, ఆయన ప్రైవేట్ ఉంటుంది, అది ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అవి అప్లోడ్ చేసుకుంటాను అల్లు అర్జునే చెప్పింది చాలాసార్లు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఆయన అప్లోడ్ చేస్తుండే. సరే సోషల్ మీడియాలో వస్తలేదు ఆయనకి అంటే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కేసు అవుతుందని అల్లు అర్జున్ మీద ఏం తెలియదు ఎవరికి?
చెప్తున్నా కదా, చెప్పాలి అనుకుంటే 100 చెప్తా నేను కూడా. అర్థమైందా? ఇప్పుడు అల్లు అర్జున్ని ఫుల్ తిట్టి అయ్యో నేను తాగి అనేసిన బ్రో సారీ అని అంట. ఒక్కటాడా? నా మీద పరువు నష్టం దాబా అయ్యాడా? ఎందుకు అయ్యాడు? చెప్తున్నా కదా. ఏదైనా సరే మన దగ్గరకు వచ్చేంత వరకు దాన్ని నొప్పి తెలియదు. ఈ రోజు ఆ ఫ్యామిలీ బాధపడుతున్న ఏడుపు, ఇప్పుడు నీ ఫ్యాన్ అయినా కూడా అంటే నార్మల్ లైఫ్ అంటే చిన్న వాళ్ళకి చిన్న కుటుంబాలు కూడా మాట్లాడుతుంది, అంటే తెలిసిన వాళ్ళు కష్టం వాళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంది కూడా ఏంటంటే, ఇదే కష్టం మీ ఇంట్లో మీ భార్య కానీ లేదంటే మీ కొడుకు కానీ ఆ ప్లేస్లో మీ భార్య మీ కొడుకు ఉండుంటే మేము ఒక 25 లక్షలు మీకు ఇస్తాము అంటే మీకు ఓకేనా అని మాట్లాడారు కొంత. కరెక్ట్ క్వశ్చన్ అది. నిజంగా చెప్పాలంటే సీరియస్లీ నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అందాం అనుకుంటున్నా. అల్లు అర్జున్కి ఓకేనా? మరి ఓకే అయితే చెప్పండి. మరి 25 లక్షలు తీసుకొని ఆయన ఏమన్నాను అని అంటే నిజంగా చెప్తున్నా ఆ ఫ్యామిలీ సరే సైలెంట్ అయిపోతుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ సైలెంట్ అయిపోతాడు. అది చెప్పినంత ఈజీ కాదండి రియాలిటీలోకి వస్తే. 25 lakhs అనేది చాలా చిన్న అమౌంట్. నువ్వు 300 కోట్లు తీసుకున్నావు. సినిమా నిన్న ఆల్మోస్ట్ నియర్ 700 crores వచ్చింది 3 days లో. ప్రొడ్యూసర్స్ కి కొంచెం సిగ్గు లేదా? అల్లు అర్జున్ కి కొంచెం సిగ్గు లేదా? ఒక ఆడ మనిషి చచ్చిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆ భర్త ఎట్లా బ్రతకాలి? నీ ఫ్యాన్ కదా, పోనీ బయటోడు కూడా అనుకుందాం, నీ ఫ్యానే కదా, నీ ఫ్యాన్ అనే కదా. అంత యాటిట్యూడ్ అంత మీరు అంటున్నట్టుగా ఇది రావడానికి, ఫేమ్ రావడానికి కారణం ఎవరు? జనాలే కదా. జనాలే, ఇంకెవరు ఉన్నారు? ఈ పిచ్చి గొర్రెలే కదా, ఈ పిచ్చి గొర్రెలే కదా వాళ్ళని. ఇప్పుడు అలాంటి జనాలలోనే ఒకరికి ఈ రోజు ప్రాణం పోయింది అన్నప్పుడు రేపు ఇంకొక ప్రాణం కూడా పోతుంది కదా. మరి జనాలంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు నాకు తెలిసి అయితే నేనేమనుకుంటున్నా అంటే, పోతే పోనీ ఒక ప్రాణం ఏముంది, ఒక 25 లక్షలు వాడేద్దాం అయిపోతాయి. ఈ రోజు 20 ఇచ్చినాం, సరే అందరు 25 ఇచ్చినందుకు తిడుతురు కదా, ఓ 50 వాడేద్దాం. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఏమైపోతారు తెలుసా? మా హీరో 25 లక్షలు ఇచ్చిండ్రా, మీకేం తెలుసు? ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడుతున్నారు. 25 లక్షలు ఆ ఫ్యాన్ అనేటోడు ఇప్పుడు అంటున్నాడు చూసిరా, ప్రతి ఒక్కరు మాట్లాడుతారు చూసిరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనో ఎవరో ఒకరు చచ్చిపోతారు చూసినా ఇట్లా తొక్కిసలాటలో, ఆ రోజు అర్థమవుతుంది వాళ్ళకి. ఇంకొక మాట కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ రోజు ఇష్యూ జరిగింది కాబట్టి మా అల్లు అర్జున్ని బయటకు లాగుతున్నారు. ఎంతమంది హీరోలకి ఇంతకు ముందు ఇలా జరగలేదు, ఎంతమందికి ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లానే వెళ్ళినప్పుడు ఒక హీరో ప్రెస్ మీట్ లో చనిపోయారు ఒకరు. సో ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇది జరగలేదు, కావాలని అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అని అంటున్నారు. అల్లు అర్జున్ ఎవరు టార్గెట్ చేయలేదండి, అల్లు అర్జునే టార్గెట్ చేసుకోండు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు ఒకటే. అర్థమైందా? ఫ్యామిలీ అనేది ఎప్పటికైనా ఫ్యామిలీయే. ఫస్ట్ టైం నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండు. ఎందుకు దూరంగా ఉండు? ఎమ్మటే గెలిచిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎక్కడికి పోయిండు? చిరంజీవి గారి దగ్గరికి. ఎందుకు? ఫ్యామిలీ అన్న అన్ని రోజులు నువ్వు అసలు మరి ఆడియో ఫంక్షన్కి రావు. ఒక్కటి చెప్తా వింటారా? మైండ్ తోటి ఆడతారు, జనాల మైండ్ తోటి గేమ్ ఆడతారు వీళ్ళంతా. నేను చెప్తున్నా కదా, జనాల మైండ్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే, అయ్యో పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ దూరం అయిపోయింది, ఇప్పుడు సేమ్ అర్థమైందా? పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైతే చేసిరో సేమ్ అల్లు అర్జున్ విషయంలో కూడా అదే చేస్తారు. ఒక హీరోని వాళ్ళే లేపుతురు, అర్థమైందా? దూరం చేసినట్టే చేసి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. అర్థమైందా అండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు ఎంత మెగా ఫ్యామిలీ మొత్తం దిగిపోయింది. అర్థమైందా? ఇంకోటి వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని, శిల్పారావు అల్లు అర్జున్ అయినా అక్కడ ఓడిపోతాడని అందరికి తెలుసు, అల్లు అర్జున్ తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు. అది చెప్తున్నా కదా, ఇట్స్ అ ఫేమ్ గేమ్ అంతే. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే శత్రువుని క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మిత్రులను కూడా క్రియేట్ చేసుకుంటారు అంతే. ఓకే, ఇంకొక టాపిక్ వస్తే, ఇప్పుడు హీరోలందరూ కూడా సినిమాలు తీసి కోట్లు వెనకాల వేసుకుంటున్నారు. అవునా? ఒక హీరో సంవత్సరం సంపాదన 100 కోట్లు వేసుకుందాం. ఆ 100 కోట్లు రావడానికి కష్టపడ్డ సగటు వ్యాపారం చేసుకునే వ్యక్తి సంపాదన ఎంత ఉండొచ్చు మీ అందాల ప్రకారం? రోజు 1000 రూపాయలు కూలీ ఇస్తారు, 500 కూలీ. నాకు తెలిసి 500 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది అంతే, దాని మించి ఎక్కువైతే ఉండదు అంతే. మరి ఇంత కష్టపడుతూ సంపాదించిన వీళ్ళనే వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు. అవునా? అట్లాంటి వాళ్ళకి ఇలాంటి జనాల మీద అసలు రెస్పెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకు ఉంటుంది? వాళ్ళని దగ్గరికి రానిస్తారు అసలు? ఫస్ట్ వీళ్ళు ఒక హీరో వస్తుందంటే 10 మంది బౌన్సర్లు ముందే వెళ్ళిపోతారు టక్కన. ఎవరు అసలు ఒక ఫోటో దిగనిస్తురా అండి? ఒక ఫోటో దిగనిస్తారు ఒక ఫ్యాన్ ఏంటన్నా? నాగార్జున కూడా ఒక్కటండి సింపుల్. ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేసారు. సేమ్ వే ఇప్పుడు అల్లు అర్జున్కి ఏదైతే 24 hours తర్వాత తెలిసిందో, ఒక ఇన్సిడెంట్ అయింది నాగార్జునది. ఎయిర్పోర్ట్లో వస్తుంటే సెక్యూరిటీ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ని ఇట్లా నెట్టేస్తే ఆయన పోయి కింద పడ్డాడు. పక్కన నడుచుకుంటూ వెళ్తున్న నాగార్జునకు అది తెలియలేదంట. సోషల్ మీడియాలో చూసి అయ్యో అని చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఫోటో ఇచ్చిండు.
ఇది ఎంత డ్రామా భాషికలు అండి ఇవి, ఎంత డ్రామా భాషికలు ఇవి. నీకు పక్కన నడుచుకుంటూ పోతుంటే అంత కళ్ళు నెత్తికెక్కినాయా మీకు? ఒక రేంజ్ వస్తే మీకు అంత కళ్ళు నెత్తికెక్కినాయా? మనుషులని మనుషులాగా చూడరా? ఫ్యాన్సే కదా. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టపడే కదా ఆడు పాపం ఏదో అయ్యో నాగార్జున నా ఫేవరెట్ హీరో అనుకుని ఉరికొచ్చింది కదా పాపం. నిజంగా మీరు ఓపెన్గా చూసుకుంటే, మనం నార్మల్గా ఓపెన్గా మాట్లాడుకుంటే, ప్రతి హీరోని చూసుకోండి, సక్సెస్ఫుల్ అయిన హీరోస్ని చూసుకుంటే వెనకాల ఆస్తులు 1000 కోట్లు ఉంటాయి. నిజంగా 1000 కోట్లు ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారా, లేకపోతే బతకలేరా? నేను చెప్తున్నా. మళ్ళీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా మాట్లాడే ప్రశ్న ఏంటంటే, మేము జనాలకి హెల్ప్ చేస్తున్నాము, కష్టంలో ఉన్నోడిని ఆదుకుంటున్నాము, ఒక ఊరిని దత్తత తీసుకున్నాము. ఒక్క ఊరే ఉందా అండి భూమి మీద? సరే ఊరు దత్తత తీసుకుంటా అంటారు, ఆ ఊరికి ఒకసారి వెళ్దాం మనం. ఎవరైనా ఏదైనా హీరోని తీసుకోండి, ఆ ఊరికి వెళ్దాం. ఆ హీరో ఆ ఊరు దత్తత తీసుకున్నాక దానికి ఎన్నిసార్లు వస్తుండో, దాని గురించి ఎన్ని డీటెయిల్స్, జస్ట్ ఏదంటే తీసుకుంటున్నా అని చెప్తారు. వాళ్ళ మేనేజర్స్కి చెప్తారు ఆ బాధ్యత గురించి. ఒక్కసారి చెప్పిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. సేమే పొలిటీషియన్స్ ఎన్ని హామీలు ఇస్తారు మనకి. పవర్లకు రాకముందు నీకెందుకు నేనున్నా, అస్సలు నీకు నోట్లో ముద్ద పెడితే ఇట్లా నేను తినిపిస్తా వచ్చా అని చెప్తారు. తర్వాత పోతే అసలు రానిస్తారా, అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా, మన మాటలు వింటారా, మన ఊరికి వస్తారా, మళ్ళీ అసలు మన ముఖం చూస్తారా? ఫస్ట్ థింగ్ మన ముఖం కూడా గుర్తుండదు. సింపుల్ చెప్తున్నా కదండి. ఇగో ఇన్ని కోట్లు సంపాదించుకుంటారు. నాకు నిజంగా చెప్తున్నా, అసలు 25 లక్షలు ఇస్తే ఒక ఫ్యామిలీ సెటిల్ అవుతుందంటే, నిజంగా చెప్తున్నా అల్లు అర్జున్కి 10 కోట్లు తీసుకోమనండి. ఎందుకు అన్ని కోట్లు, అన్ని 1000 కోట్లు ఎందుకు? గీతా ఆర్ట్స్ బ్యానర్, ఆహా ఆ గీతా ఆర్ట్స్ 2, మళ్ళా ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఎందుకు? నాకు సరే ఇప్పుడు మీరు అడిగినట్టు, సరే అల్లు అర్జున్ అల్లు అర్జునే కాదు, హీరోస్ అందరు సంపాదించుకుంటారండి, ఫుల్ చాలా సంపాదించుకుంటారు. ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటారు. ఇంకొకటి వాళ్ళు అనే క్వశ్చన్ ఏంటంటే, నా ముఖం చూసి వస్తారు కాబట్టి నేను 100 కోట్లు తీసుకుంటా అంటారు. సరే మరి ఇప్పుడు నీ ముఖం చూసి వస్తారు, నీ ముఖం చూసి వస్తారు కదా, నీ ముఖం చూసి వచ్చిన వాళ్ళకి నువ్వు చచ్చిపోతే ఇచ్చేది ఏంది? 100 కోట్లు నువ్వు తీసుకుంటున్నావు నీ ముఖం చూసినందుకు. నీ ముఖం చూసేటోడు వల్లనే కదా. ఆర్మీ లేదు, నేను చెప్తున్నా కదా, అవన్నీ జనాలని ఏదో హైప్ ఎక్కించే మాటలు అంతే. నా ఆర్మీ ఆ ఆర్మీ చచ్చిపోతే మాత్రం రాడు అంతే. ఎందుకు వస్తారు? 25 లక్షలు అయితే ఇస్తాడులే, సింపుల్ 25 లక్షలు ఇస్తాడు అంతే. రేపు 50 ఇస్తాడేమో అండి అంతే. ఇంక దాని నుంచి ఇంకేం చేస్తారు అంటే ఇంత అంటే ఇప్పుడు ఒక హీరో 100 కోట్లు ఇస్తే కానీ సినిమా చెయ్యడు అనేది క్రియేట్ చేసింది ప్రొడ్యూసర్లే. ఆ ప్రొడ్యూసర్లకి ఆ థాట్ రప్పించింది అంటే ఫ్యాన్సే. ఎక్కడ నుండి మా హీరో 100 కోట్లు అయితేనే వస్తాడు. అదే చెప్తున్నాగా, ఆ బలుపు, ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళకున్న బలుపు. ఏం చేశారని పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తున్నారండి? మీకేమనిపిస్తుంది దానిపైన? నాకు దాన్ని మించిన నాకు వద్దు బూతులు వస్తాయి. ఎందుకంటే సీరియస్లీ అది అసలు ఏం చేసిండు? వాళ్ళ ఇంట్లో ఏమన్నా కాదు, వీడి వల్ల వాడికి ఏమైనా రూపాయి లాభం ఉందా? వాడి యాక్టింగ్ అంటే నీకు నచ్చింది, ఫైన్, నీకు ఓకే ఫైన్, చూడు, ఎంజాయ్ చెయ్యి, అంతవరకే ఉండు. కానీ నువ్వేదో నీకేదో వాడు పుట్టినప్పటి నుంచి నీ చెడ్డి కాడ నుంచి నువ్వు చచ్చని కట్ట కాలేంత వరకు నీకు మొత్తం చూసుకుంటుండ అన్నోనికి నువ్వు పాలాభిషేకం చెయ్యి, నెయ్యి అభిషేకం చెయ్యి, అన్ని చెయ్యి. ఆడే మన దేవుడా? ఆ దేవుడు అంటారు, మా దేవుడు అంటారు. ఇంకా చాలా మంది సినిమాలలో సగం మంది అంటే ఏదైతే 500-1000 రూపాయలు పెట్టుకొని టికెట్లకు వెళ్ళారు కదా ఫ్యాన్స్ అని, అది వాళ్ళు సంపాదించిన డబ్బు కాదు, అమ్మాయి నుండి సంపాదించిన. అంతే మరి, తెలియదు. ఇప్పుడు నేనున్నా అండి, నేను వెళ్తా సినిమాకి ఒక 200 పెట్టుకొని తర్వాత టికెట్ రేట్ తగ్గినాకనే పోదామని వెయిట్ చేస్తాను నేను కూడా. కాకపోతే ఏంటంటే అసలు మూవీ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పి నేను కష్టపడుతున్నా. నా బడ్జెట్ ఇంత చెప్తున్నా కదా. ఒక బాయ్కి తెలియదండి, ఒక మ్యాన్కి తెలుస్తుంది. చెప్తున్నా కదా, బాయ్ లాగా. ఇప్పుడు వీళ్ళందరు ఫ్యాన్స్ అనేటోళ్ళు వీళ్ళందరూ బాయ్స్ నన్ను అడిగితే, స్టూడెంట్సే వాళ్ళు. వాళ్ళకి కష్టం విలువ తెలియదు, ఏం తెలియదు. ఒక్కసారి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది మీద పడ్డ రోజు వాళ్ళకి అర్థమవుతుంది కదా, అరే నేను ఆ రోజు ఆ తప్పెందుకు చేసినా అని ఫీల్ అవుతారు. ఇప్పటికీ నేను నిజంగా చెప్తున్నా, నేను హోటల్ మేనేజ్మెంట్ వదిలేసినందుకు ఈ రోజు, ఈ మూమెంట్, ఈ సెకండ్ వరకు ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను ఆ రోజు వదిలేకపోయి ఉంటే నా లైఫ్ చాలా బాగుండేది, ఆస్ట్రేలియాలో ఉంటుండే నేను అని చెప్తున్నా కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు అదేదో ఉబ్బు అంటారు చూసిరా, ఉత్సాహం, అత్యుత్సాహం, పిచ్చి ఏం లేదు. తర్వాత బోకాలే తర్వాత వదంతి అనుకుంటారు. సీరియస్లీ ఇదే ఫ్యాన్స్ పెద్దోళ్ళు అవుతారు, ఒక ఏజ్కి వస్తారు, కిందికి 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు అంటారు చూసిరా, వచ్చిన రోజు అలా అబ్బా మనం కరెక్టే అంటారా మీ దృష్టిలో? నేను ఒక్కటి అడుగుతా, సినిమా తీయడానికి 500 కోట్లు ఎందుకు అవుతుంది చెప్పండి నాకు? జనాలే బాగుపడతారంట అండి. ఏం బాగుపడుతున్నావు? 500 కోట్లు సరే పెడుతున్నావు, నువ్వు 500 కోట్లు పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు? మొన్న లాయర్స్ కూడా అదే అడిగిరు, హైకోర్టులో కేసు వేసిరా.
కేసు వేసినప్పుడు ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది సినిమా? అట్లా అయితే మరి ఈ ఒక్క సినిమా కాదు కదండి, ఇంతకు ముందు వచ్చిన బాహుబలి తీసుకోండి, RRR తీసుకోండి, ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఈవెన్ ఐ క్వశ్చన్ బాహుబలి ఆల్సో. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క సినిమాకి ఎందుకు అంత వాల్యూ పెరుగుతుంది, ప్రొడక్షన్ వాల్యూ ఎందుకు అంత పెరుగుతుంది? సరే హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు తీసుకుంటున్నాము, మిగతా 500 కోట్లు ఏం చేస్తారు? ఓకే, ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కదా, పాన్ ఇండియా. పాన్ ఇండియా ఇప్పుడు నువ్వు సినిమా తీసి నువ్వు రిలీజ్ పాన్ ఇండియా అనే పేరు రావాలంటే 100 కోట్లు పెట్టాలండి. మరి 100 కోట్లు కదా, 500 కోట్లు పెట్టాలండి. ఏముంటదా దాంట్లో? 500 కోట్లు పెట్టేంత ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో 500 కోట్లు పెట్టేంత ఏముంది చెప్పండి నాకు? పాన్ ఇండియా, పాన్ ఇండియా అయితే ఇప్పుడు పేరుందిగా, పేరు కాదు, నేను అల్లు అర్జున్ బ్రాండ్ ఉందిగా. సరే అల్లు అర్జున్ వదిలేద్దాం, దేవరా తీసుకుందాం, ఏముంది దాంట్లో? హీరో ఉన్నారుగా, గ్రాఫిక్స్ ఉంది, ఫైన్, ఓకే. ప్రభాస్, సలార్ తీసుకుందాం, 500 కోట్లు అనుకుంటా, 500 400 సంథింగ్. మిడిల్ క్లాస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ ఇస్తా. సరే సినిమా వాల్యూ అంతా పెరిగిపోతుంది కదా, ఆ సినిమాకి పనిచేసి ఆ ప్రొడక్షన్లో పనిచేసేటోళ్ళు ఒక మాల్కి పోయి పాప్కార్న్ కొనుక్కొని కడుపు నిండా అందరు సినిమా చూడగలుగుతారా? చూడలేరు. అదే సినిమాకి పనిచేస్తారు వాళ్ళు కూడా. మీరు 500 కోట్లు ఖర్చు అయిన సినిమాకి, ఏ సినిమా హీరో అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ హీరో, ఒక్క హీరో గురించి మాట్లాడుతాను, నేను మొత్తం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. ఇంతమంది సరే వాళ్ళ దాంట్లోనే ప్రొడక్షన్ బాయ్స్ కాడ నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు కదా, సరే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అల్లు అర్జున్ది కానీ మహేష్ బాబుది కానీ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాళ్ళు చూడగలుగుతారా సినిమా? చూడలేరు. ఒక టికెట్ కొనుక్కొని, మినిమం టికెట్ దాంట్లో 350 ఉంటుంది, స్టార్టింగ్ 350 ప్రైస్. అది నువ్వు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి 1700 రూపాయలు పెట్టి మేము టికెట్లు బుక్ చేసుకొని పోయినా, లైఫ్లో ఫస్ట్ టైం తెలుసా. నేను ఎందుకు పోయినా అని ఇప్పటికి గిల్టీగా ఫీల్ అవుతున్నా. చూసిరా మీలాంటి పిచ్చోళ్ళ వల్లనే ఫస్ట్ మీరు కూడా పిచ్చోళ్ళే. నా లైఫ్ లా ఫస్ట్ టైం పోయినా నేను థియేటర్స్ కి పోవడమే, నాకు తెలిసి ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసినవి. ఎందుకంటే నేను అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్య, ఫస్ట్ నేనే రివర్స్ ఉంటా వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఏమంటారు, ఇద్దరిది కూడా ఒకే వర్షన్ లో మనం ఆపోజిట్ లోనే మాట్లాడుతున్నట్టుంది, బట్ నేను న్యూట్రల్ గా మాట్లాడాలి అంటారు, బట్ నాకు న్యూట్రల్ గా మాట్లాడాలని లేదు ఈ టాపిక్ లో. ఇప్పుడు అండి నిజంగా చెప్పడానికి తప్పేముంది? ఎగ్జాక్ట్లీ, నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా, నేను బయటకు వచ్చిన తర్వాత అసలు నేను ఆ రోజు వెళ్ళింది కూడా ఛాలెంజింగ్ గా వెళ్ళిన. అంటే అసలు ఎందుకు వస్తారు ఇంత సినిమాలు ఇంత టికెట్లు పెట్టి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఉండాలండి కొంచెం అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టగానే. ఇప్పుడు సరే నాకు ఇల్లు లేదు, నేను ఇప్పుడు ఇల్లు కావాలని ఒక రిక్వెస్ట్ పెడతా, ఇస్తాడా నాకు ఇల్లు ఎమ్మటే? నా రెంట్ కట్టవానండి 12,000. ఇప్పుడు మా ఇల్లు 14,000 అండి రెంట్, చెప్తున్నా కదా 14,000. సరే నాకు ఇల్లు లేదు, నాకున్న చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను గవర్నమెంట్ కి, మా మమ్మీకి పింఛన్ రాదండి ఈ రోజుకి, ఎన్నిసార్లు పెట్టినా రిజెక్ట్ అయింది. మా ఫాదర్ చనిపోయి, మా ఫాదర్ 2005లో చనిపోయిండు, ఇప్పటికి మా మమ్మీకి పింఛన్ లేదు. నేను ఒక అప్లికేషన్ పెడితే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? అదే నువ్వు ప్రొడ్యూసర్ ఎమ్మటే తీసుకుపోయి, సార్ ఇది సార్ కొంచెం టికెట్ రేట్ పెంచుకుంటాం, పెంచుకో, నీకు ఎందుకు పెట్టా, నువ్వు పెంచుకోపో. సస్యసావని జనాలు ఓట్లు వేసిరు కదా, వాళ్ళంతెవరు వీళ్ళంతెవరు, చెప్తున్నా కదా సీరియస్లీ, అందరూ జనాలతో ఆడుకునేటోళ్ళే అంతే తప్ప కానీ ఏదో మనకు ఎవడేదో చేస్తాడని ఎవరిని అసలు చెప్తున్నా కదా, ఆశించొద్దు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అంటే క్లారిటీ ఉన్న మీరు ఎందుకు మీ పేజ్ లో అలాంటి వీడియోస్ చేయట్లేదు? మరి ఎలాంటివి? నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వీళ్ళని మాత్రమే చేస్తున్నారు కదా రోస్ట్, మీరు ఎందుకని ఇట్లాంటి నిజాలని ఓపెన్ గా చెప్పట్లేదు? ఒకటి చెప్తుంటారా అండి, జనాలు కూడా ఎంత లైక్ తిట్టొద్దు కానీ ఎట్లా అయిపోయారంటే అడల్ట్ కంటెంట్ ఇష్టపడుతున్నారండి జనాలు. వాళ్ళు ఇష్టపడతారని చెప్పి మీరు చేస్తారా? ఇప్పుడు నాకు ఒక రీచ్ రావాలంటే నేను చేయాల్సిందే కదా. మరి ఇప్పుడు మీరు రీచ్ కోసం ఇదంతా చేస్తారు. అవును, మరి రీచ్ కోసం ఇప్పుడు ఫేమ్ గేమ్ అండి, నేను చెప్పిన విషయం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫేమ్ గేమ్. మీకు కూడా ఫేమ్ వస్తే మీరేం చేస్తారు? ఇంకొక అల్లు అర్జున్ అవుతారా? ఇంకొక అల్లు అర్జున్ అవుతాను నేను చెప్పాను, అదే అంటున్నా. నేను చెప్తున్నా కదా, సీగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు బిల్డ్ అ కాంటెక్స్ట్. ఓకే, ఐ వాంట్ లైక్ ఎట్లా అంటే ఒక కాంటెక్స్ట్ అనేది బిల్డ్ చేసుకొని కొంతమంది ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకున్నాక, నేను ఇప్పటి వరకు నా యూట్యూబ్ లో లైక్ అన్ని షార్ట్స్ చేశాను. ఐ వాంట్ టు స్టార్ట్ అనమాట యాక్చువల్లీ స్పీకింగ్ ద ట్రూత్. అర్థమైందా? 6,000 ఫాలోవర్స్ ఉన్నారు నా యూట్యూబ్ ఛానల్లో. ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ద ట్రూత్. ఇప్పుడు ఈ ఏదైతే డిస్కషన్ ఉందో, నేను అల్లు అర్జున్ మీద చేద్దాం అనుకున్నాను వీడియో, కాకపోతే ఇప్పుడే కాదు, ఇంకా లైక్ నేను చెప్పాను కదా ఇందాక, ఐ డోంట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ టీమ్ అండి, నాకు టైం దొరుకుతలేదు నిజంగా చెప్పాలంటే. ఐ రియలీ హ్యావ్ ఎ గుడ్ కంటెంట్. సపోర్ట్ లేకుండా మీరు నిజాన్ని బయటకు తీసుకురాలేరు. అయితే తీసుకొస్తాను, కానీ మాట్లాడుతున్నారు కదా, ఏ సపోర్ట్ లేకుండా నేను మాట్లాడుతున్నాను. యా, ఇప్పుడు ఒకటండి, నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీని చూసుకోవాలి, 2 అల్లుళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ట్యూషన్ చెప్పాలి, నేను జాబ్ చేసుకోవాలి, నేను నా రీల్స్ తీసుకోవాలి. అదే రీల్స్ లో మీరు ఎందుకు నిజాన్ని మాట్లాడట్లేరు అంటున్నా. రీచ్ లేదు. ఓకే, రీచ్ లేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసినప్పుడు ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ అనుకుంటారు?
3,000 వ్యూస్, అది కూడా ఓకే. ఇప్పుడు 10 days తర్వాత. వ్యూస్ రాకపోతే మీరు నిజాన్ని మాట్లాడరు. ఎవరు సరే, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగింది అనుకుందాము. జరిగినప్పుడు వ్యూస్ కోసం చూస్తారా, మాట్లాడాలనుకుంటారా? ఖచ్చితంగా మాట్లాడతాం కదా. అదే మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అంటున్నా. ఎప్పుడు మీ పేజ్ లో, నా పేజ్ లో నేను చెప్తున్నాను కదా, వెన్ ఐ వాంట్ టు క్వశ్చన్ సమ్వన్ చెప్తున్నా కదా, జనాలు అందరు కూడా నన్నే తిడుతున్నారు. ఎట్లా అంటే నీకు అవసరమా, నువ్వు కామెడీ రీల్ తిట్టనివ్వండి, తప్పేముంది. తిడుతున్నారు, ఫైన్. తిట్టినోడు ఎప్పుడు చెడ్డోడు అవుతాడా? పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు అవ్వడు, అది కరెక్టే. కానీ నేను ఒక చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్, చాలా చిన్న పేజ్ నాది, చాలా చిన్న పేజ్. నేను చెప్పాను చూసారు ఇందాక, ఐ వాంట్ బిల్డ్ ఏ కాంటాక్ట్స్. ఫస్ట్ ఐ వాంట్ గెయిన్ సమ్ ఫాలోవర్స్, ఆ తర్వాత ఐ వాంట్ స్టార్ట్. ఇప్పుడు ఏజుడ్ ఉన్నాడు. అచ్చా, అంటే ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడినా జనాలు వింటారు అనా? వినడం కాదు, జనాలకు రీచ్ అవుతుంది. ఓకే, అర్థమైందా అండి? ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 2,000 మందిని ఫాలోవర్స్ పెట్టుకొని నేను మాట్లాడినప్పుడు, అరే గీడేం మాట్లాడుతుండు, అక్కడక్కడనే తిరుగుతా తప్ప. ఏదైనా స్టార్ట్ అయ్యేది జీరోతోనే కదా. యా, సేమ్ వే. నేను ఒక్కటే అడుగుతా, ఇప్పుడు ఏజుడ్ ఉండు, ఏజుడ్ ఏం చేశాడు ఫస్ట్? ఎవరు? ఏజుడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే, ఏజుడ్ ఫ్యాషన్ బ్లాగర్. తను ఫస్ట్ ఫ్యాషన్ బ్లాగర్. తను మెల్లగా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకున్నాడు, ఛానల్ డెవలప్ చేశాడు. సేమ్ వే ఫ్యాషన్ కి సంబంధించి తను ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిండు, ఫైన్. హీ బిల్డ్ కాంటాక్ట్స్, మంచిగా ఒక వెల్ స్టేబుల్ ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నప్పుడు ఇప్పటి నుంచి ఐమ్ లైక్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. అర్థమైందా? ఐ జస్ట్ వాంట్ టు డూ దట్ యాక్చువల్లీ. ఓకే, సో ముందు ఫాలోవర్స్ ని పెంచుకోండి. ఓకే, ఇప్పుడు ఒకటండి, సింపుల్ గా చెప్పాలంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నేను పబ్లిక్ లోకి పోయి మాట్లాడతా, నా ముఖమోడు అన్న చూస్తాడా? నా ముఖమోడు కన్నా తెలుసా ఫస్ట్? హీరో డే 1 వచ్చి ఒక సినిమా తీసినప్పుడు కూడా ఆయన ముఖం ఎవరికి తెలియదు కదా. కానీ తెలుసు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఎవరు ఉండరు కదా. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే హీరోలు ఎంతమంది లేరు? ఎవరున్నారు? బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు ఎవరు లేరు. సుహాస్ కి బ్యాక్గ్రౌండ్ ఉందా? హీరో సుహాస్ కి బ్యాక్గ్రౌండ్ ఉందా? చాయ్ బిస్కెట్ ఆయన ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చింది కదా. అవును, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఆయన సొంత కాలం మీద వచ్చింది కదా. అవును, అదే చెప్తున్నా కదా, ఎంత టైం పట్టింది. ఓకే, టైం లేట్ అవుతుందనా? అర్థమవుతుందా? సీరియస్లీ చెప్తున్నా, టైం చాలా టైం తీసుకుంటది. చెప్తున్నా కదా, ఈజీగా ఏది జరగదు. సింపుల్, ఫైన్. నేను అదే చేస్తున్నా, కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఐ వాంట్ బిల్డ్ ఏ కాంటాక్ట్స్, ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్. అరే ఫైన్, ఇంతమంది ఫాలోవర్స్ వచ్చాక వీ కెన్ డూ, అప్పుడు చేస్తానండి. అర్థమైందా? ఓకే, అంటిల్ దెన్ నేను ఈ రోస్టింగ్ ఇప్పుడు ఇది అంతా కూడా మీరు సోషల్ సర్వీస్ లా అనుకుంటున్నారా, లేదంటే మీ ఫాలోవర్స్ వచ్చి మీరు కూడా అందరిలానే ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ప్రమోషన్స్ అవి ఇవి డబ్బులు సంపాదించడం అట్లానా? సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ అగేన్స్ట్ టు బెట్టింగ్ అండి. ఓకే, నాకు తెలిసిన మా సిస్టరే ఇది నాకు రాఖీ కట్టిన, ఇది నా రాఖీ యాక్చువల్. ఇది నేను తీయను, నా కజిన్ సిస్టర్, అంటే తను నా స్కూల్ మేట్ ప్లస్ సిస్టర్ లా ఫీల్ అవుతా. తనే 75,000 పోగొట్టుకుంది ఓకే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఐఎమ్ అగేన్స్ట్ టు దట్ యాక్చువల్లీ. ఫైన్, జనాలు 10 మంది నా వీడియోస్ చూసి నవ్వుకుర్రు. నేను ప్రమోషన్స్ అన్నా, బెట్టింగ్ యాప్స్ అని లేదు. ప్రమోషన్స్ అంటే ఏ ప్రమోషన్స్? ఎనీథింగ్ బెట్టింగ్. ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒకటి, ప్రమోషన్స్ అంటే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ వస్తాయా? ఇంకేం రావా? స్టోర్స్ కూడా ప్రమోషన్ చేయొచ్చు కదా. చిన్న దగ్గర మొదలు పెడితే మీరు నాకు తెలిసి బాలీవుడ్ వి మీరు కొన్ని ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్, దెల్ బి క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ అనమాట. బీజేపీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్. యాప్స్ వెనకాల ఏ గవర్నమెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు? అది గవర్నమెంట్ అంటే ఒకటి చెప్తుంటారా, పైసలు ఇస్తే ఏ గవర్నమెంట్ అన్నా పనిచేస్తుంది దానికి. ఒక గవర్నమెంట్ అని నేను చెప్పలేను. సి పెద్దోళ్ళు ఆడే గేమ్ అండి ఇదంతా. ఒకటి చెప్తా వింటారా, పెద్దోళ్ళు ఆడే గేమ్ లో మనందరం బానిసలం పిచ్చోళ్ళం అయిపోవాల్సిందే తప్ప ఏం లేదు అక్కడ. మనందరినీ పిచ్చోళ్ళు నేను మాట్లాడితే మారుతుంది అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా మారదు, నేను చెప్తున్నా కదా. కానీ ఒక ఇద్దరన్నా సరే, ఇద్దరన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలు. ఒక్కరైనా పర్లేదు కదా, అంతేనా కదా. అరే వీడు ఇంతగానో అరెస్ట్ చెప్తుండు కదా అని చెప్తున్నా కదా. ఇప్పుడు నేను చెప్తే స్కూల్లో పంతులు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాడు కదా, ఈ రోజు ప్రతిదీ మనం ఫాలో అవుతున్నామా? ఫాలో అవ్వము. ఈ రోజు మీరు చెప్పింది రేపు పొద్దున ఎవడు ఫాలో అవుతాడు? సేమ్ వే. చూసిరా, క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. చూసిరా, నేను అదే అంటున్నాను. అందుకే సోషల్ సర్వీసా లేదంటే మీరు బతకడానికి అని అడిగింది. అందుకే ఎవరైనా సరే వాళ్ళు బ్రతకడానికి, ప్లస్ బ్రతుకుతూ ఎట్లా బ్రతికినాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూ కింద ఫస్ట్ పడే కమెంట్ ఏదైతే ఉంటుందో అదే, వీడు కూడా రేపు పొద్దున డబ్బులు సంపాదించుకోవడానికి మనం అందరం వీడిని ఫాలో అవ్వాలి కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఒకటి చెప్తుంటారా, వాడికి డబ్బులు వద్దా, మీకు డబ్బులు వద్దా? అందరికి డబ్బులు కావాలి. సరే, డబ్బులు వచ్చినంత మాత్రాన కళ్ళు నెత్తికెక్కొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి తప్పుడు అడుగులేయద్దు. అర్థమైందా? సరే, డబ్బులు వస్తున్నాయి కానీ నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. మీకే ₹1,00,00,000 ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? సింపుల్, ఐ విల్ డెవలప్ మై ఛానల్. ఫస్ట్ నేను ఛానల్ డెవలప్ చేసుకుంటే ఐ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. నిజంగా చెప్పాలంటే ఈ రోజున్న యూట్యూబ్ బ్లాగర్స్ కానీ ఎవరైనా సరే, సెల్ఫిష్. నేను సెల్ఫిష్ అని నేను ఎప్పుడు చెప్పినా? ఎస్, ఐఎమ్ సెల్ఫిష్ అబౌట్ మై ఫ్యామిలీ. యా, ఐఎమ్ సెల్ఫిష్.
Yes. నేను నా ఫ్యామిలీ గురించి సెల్ఫిష్, ఎవరైనా సెల్ఫిష్ ఉండాలి, కానీ లిమిటెడ్ డబ్బులు ఉంటే చాలు. ఎక్కువ అన్లిమిటెడ్ డబ్బులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. యా, సో ₹1,00,00,000 మీరు మీ సెల్ఫిష్ గా మీరు ఏదైనా చేస్తారు తప్ప ఇంకొకరిని ఎంతో కొంత హెల్ప్ చేద్దామనే థాట్ అయితే ఇప్పుడు మీకు లేదు. నాకు ఒక ప్రాబ్లం ఉందంటే ఒక్కడు రాడు ముందుకి, రమ్మనన్నా ఉండన్నా. ఓకే. బర్త్డేలు రాగానే లేదంటే ఏదన్నా సెలబ్రేషన్స్ వల్ల సంబంధించిన ఒక హ్యాపీ మూమెంట్ రాగానే ఏదన్నా అనాథాశ్రమం ఉందా అక్కడికి వెళ్ళామా వండి పెట్టామా అని చూసుకుంటున్నారు, కానీ నిజంగా అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తారు. అవునా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, అసలు ఫుడ్డే పెట్టలేని సిచ్యువేషన్స్ లో ట్రస్ట్లు అనేవి ఉండవు, నడపలేరు అలాంటప్పుడు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళి చేస్తారు? బయట చాలా మంది ఉన్నారు. ఓకే, సింపుల్ అలాంటి వాటిపైన కూడా వీడియోస్ చేయొచ్చు కదా. ఇప్పుడే చెప్తున్నా కదా, నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన. ఐ జస్ట్ వాంట్ బిల్డ్ సమ్ కాంటాక్ట్. ఫస్ట్ నన్ను స్టేబుల్ అవ్వనివ్వండి, ఆ తర్వాత నేను చెప్తున్నా కదా, మళ్ళీ నేను ఒక రోజు నేను ఏ రోజైతే స్టార్ట్ చేస్తానో వీడియోలు అప్పుడు మళ్ళీ మీకే ఇస్తా ఇంటర్వ్యూ. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ అప్పుడు చెప్తా, ఓకేనా? అది మాత్రం పక్కా. ఓకే, చాలా మీరు అడిగినట్టు ఇంకోటి ప్రమోషన్స్ ఏదో చేస్తున్నారు చూసిరా? ఎస్, ప్రమోషన్ చేసుకోవచ్చు. దేవుడు ఒకటండి, నేను లైఫ్లో మా మమ్మీని చూసి ఒకటి నేర్చుకున్నా. లక్ష్మీదేవి నీ తలుపు తడుతున్నప్పుడు వద్దు అనద్దు. అది మాత్రం మా మమ్మీ చాలా సార్లు వద్దన్నది, అందుకే నాకు ఈ రోజు ఈ పరిస్థితి. మీ ఇంటికి ఎన్నిసార్లు తట్టింది లక్ష్మీదేవి? చాలా సార్లే, చాలా విధంగా తట్టింది. కానీ మా మమ్మీ ఎప్పుడు ఎట్లా అంటే, మా మమ్మీ మీ ఇప్పుడు చెప్తున్నా కదా, మా మమ్మీ ఎట్లా అంటే ₹10 ఉంటే ₹10 ఖర్చు పెట్టే రకం ఓడన్నా కావాలంటే, అంత పిచ్చిది. అందుకే ఆమెకి ఏం లేదు. మీరు అడిగిన ఏం లేని మనిషి అని అంటారు. మా ఇంట్లోనే ఉంది, మా మమ్మీ ఉంది, ఎవరో కాదు. ఏం లేని మనిషి ఆమె. ఉందంటే ఉన్నది, నిమ్మలంగా తిన్నా అంటే తింటది, సరే ఫైన్, అట్లా ఉంటది అంతే అమ్మ. ఎందుకంటే ఈ రోజు మా మమ్మీ హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ ఒక స్టేజ్ లో ఉన్నారు, కానీ మా మమ్మీ ఎక్కడ ఉందో మా మమ్మీకి తెలుసు, నాకు తెలుసు. మా మమ్మీ చేతిలో నుంచి తిన్నోళ్ళు గొప్ప గొప్ప స్టేజ్ లో ఉన్నారు ఈ రోజు, కానీ మా మమ్మీ ఇంకా అదే ఇంట్లో ఉంది, అదే బాధపడుతూనే ఉంది, ఇంకా వెయిట్ చేస్తుంది మా మమ్మీ ఎప్పుడు వస్తాయి నాకు మంచి రోజులు అని. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ సిచ్యువేషన్ ఏంటి? మీకు అప్పుడు ఊహ తెలుసా? లేదు, నేను సెకండ్ క్లాస్ లో ఉన్నా. ఓకే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకంటూ ఊహ తెలిసిన తర్వాత మీ నాన్నగారు లేరు, అమ్మ ఒక్కతే మిమ్మల్ని కష్టపడి పెంచాలి. ఎలా చేస్తుందో, ఎంత కష్టపడుతుందో అసలు తెలియకుండా పెంచుతారు, అవునా? అవును. అది అర్థమైన రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండే? అది నిజంగా చెప్తున్నాం. లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక రోజు మా మమ్మీ లైక్ చెప్పుకోలేని బాధ. ఎట్లంటే లైక్ సడన్గా ఆమెకు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక నాకు చెప్పుకుంది. లిటరలీ ఐ బ్రోక్ డౌన్ దట్ డే. నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపు ఈ రోజు కూడా మర్చిపోలేను. డోర్ దగ్గర మా మమ్మీ ఇలా నించొని ఇట్లా మాట్లాడుతుంది, ఇంకెన్ని రోజులు నాన్న నాకు ఈ కష్టాలు అని. నిజంగా చెప్తున్నా, ఆ రోజు మా మమ్మీ చెప్పుకుంది ఆ బాధ నేను ఇప్పటికీ మర్చిపోలేను. మేము ఉప్పల్లో ఉండే, ఆ రోజు టీచర్ వాళ్ళ ఇంట్లో ఉండే, కిరాయికుంటుండే, కింద ఉండే. ఆ రోజు మా మమ్మీ ఏడ్చిన ఏడుపు నేను ఈ రోజుకి మర్చిపోలేను. ఇప్పటికీ ఆ మాట ఎత్తున్నా నాకు ఇప్పటికి కళ్ళలో నిలుతుంది. వై? బికాస్ లైక్ ఆ రోజు అర్థమైంది ఇంత. కానీ ఎప్పుడు మా మమ్మీ నా ముందు బాధపడలేదు. ఫస్ట్ టైం ఆ రోజు బాధపడింది. ఐ సా దట్. నిజంగా చెప్తున్నా, నేను ఆ రోజు నేను బ్రేక్ అయిపోయినా. నిజంగా నేను అప్పుడు అనుకున్నా, అందరు వేస్ట్. బతుకుతే నీ తల్లి కోసం బతుకు, సస్తే నీ తల్లి కోసం సావు, నీ ఫ్యామిలీ కోసం సావు, అంతేగాని ఎవడో ఏదో ఒక పోరి గురించి ఇవన్నీ వేస్ట్. చెప్తున్నా కదా, పోరి గురించి చచ్చిపోయే వాళ్ళకి మీరేం చెప్తారు? చిన్న చిన్న ఇష్యూలకి వేస్ట్ గాలు, వరస్ట్ గాలు నా దృష్టిలో ఇంకోటి ఉండనే ఉన్నాడు. స్క్రాప్ అది. చెప్తున్నా కదా, స్క్రాప్ అది. పోరి గురించి చచ్చిపోడేంది నిజంగా, చిచి, అది వేస్ట్ అండి. ఇప్పుడు నువ్వు మీ అమ్మ గురించి చచ్చిపో, మీ అయ్య గురించి అసలు వాళ్ళ గురించి కూడా చచ్చిపోవాల్సిన అవసరం ఏంది? ఏ తల్లన్నా ఏం కోరుకుంటది? బాగుండాలని. అది నువ్వు నీకు ఎందుకు గన్నదిరా నిన్ను మీ అమ్మ అన్ని నెలలు మోసి? నువ్వు సావనికి గన్నదా ఓ రోజు తెలియని పోరి కోసం? నీ తల్లి కోసమే నువ్వు చావద్దు అంటుంది, బయట దానికోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది. ఓకే, సో అలాంటి వీడియోస్ కూడా మేము ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తారు. వీటికి కూడా ఒక టైం రావాల్సిందేనా? టైం అంటే నాకు తెలిసి ఎక్కువ టైం పట్టదండి. ఓకే, ఒక 1 year మ్యాక్స్. పాండుగాడు గాండుపురం. గాండుపురం పాండు. మరి రేణు వీడియో చేసినది. అంటే అది ఎలా వచ్చింది అసలు? మీ పేజ్ కూడా చూసినా నేను. అది థాట్స్ ఎలా వస్తాయండి? ఒకటైతే ఉంది చెడ్డీ గురించి అని, ఒకటి వేసుకోమంటది అని. ఆ రీలేనా? అది చాలా వైరల్ అయింది. ఇంకొకటి ఒక అమ్మాయిది శారీది సాంగ్ చేసి అదే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. అవి యాక్చువల్లీ నేను పిన్ చేసి పెట్టాను అనుకుంటా. అవునవును, పిన్ చేసి పెట్ట, కింద మిలియన్స్ లో వెళ్ళినవి ఉన్నాయి. అది నా చెడ్డీ రీలే. ఎట్లా అంటే IPL టైంలో లైక్ ఇట్లనే IPL లో నేను డై హార్ట్ సన్ రైజర్స్ ఫ్యాన్. అస్సలు సన్ రైజర్స్ అంటే నాకు పిచ్చి. బికాస్ మన హోమ్ టీమ్ ని మనం కాకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తాడు, అంతేనే కదా? అట్లా నేను సన్ రైజర్స్ కి సపోర్ట్ చేస్తూ వీడియో స్టార్ట్ చేసినప్పుడు
రీచ్ వచ్చింది, పేజ్ మంచిగా రీచ్ వస్తుంది. అంతకుముందు నా ఇన్స్టాగ్రామ్ వేరే ఉండే యాక్చువల్లీ, ఓకే ఇది బైరెడ్డి BOI అని ఉందా, అది BOY అని ఉంటుండే. నేను ఏం చేసిన అంటే దాంట్లో ఫాలోవర్స్ ఉండే ఒక 10K 10 కాదు 13K ఫాలోవర్స్ ఉండే. అది డిసేబుల్ చేసా పేజ్, అసలు రీచ్ లేదు, రీచ్ పడిపోయింది. చెప్పాను కదా ఆపేసా పేజ్ అని. సో అది డిసేబుల్ చేసి మొత్తం పేజ్ డిసేబుల్ చేసేసి ఈ పేజ్ స్టార్ట్ చేశా. ఓకే, ఈ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మెల్ల రీచ్ వచ్చింది. అదే IPL టైంలో May 20th నా ఫస్ట్ 1,000 ఫాలోవర్స్, నా 999 నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. అయితే ఆ రోజు నుంచి నేను ఇంకా IPL మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి ఏమైందంటే బాగా రీచ్ ఉంది. వేరే టీం ఫ్యాన్స్ అందరు తిట్టడము. అసలు నిజంగా చెప్పాలంటే నేను వేరే RCBని బాగా ట్రోల్ చేసిన, మామూలుగా ట్రోల్ చేయలేదు, అసలు విపరీతంగా ట్రోల్ చేసిన RCBని. ఎందుకంటే లైక్ నా టీంకి సపోర్ట్ చేస్తూ నేను వీడియోస్ చేస్తే వాళ్ళు ఏం చేసిరు, కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు బ్యాడ్గా, చాలా గలీజ్గా. చాలా RCB ఫ్యాన్స్ అంత పిచ్చిన ఫ్యాన్స్ ఇంకా నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో బ్యాట్స్మెన్ ఆడకపోతే వాళ్ళని కూడా తిడతారు, వాళ్ళ ఫ్యామిలీ పేజెస్కి వెళ్ళిపోయి టక కామెంట్స్ పెడుతూనే ఉంటారు. చెప్తున్నా కదా అంత పిచ్చోళ్ళు వాళ్ళు. అట్లా ఏం చేసిందంటే నీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడు అదే చెప్తున్నా ఇందాక అన్న కదా, పిచ్చోళ్ళే ఫ్యాన్స్ అవుతారు అది నిజం. ఎందుకంటే ఈ మాట అంటే చాలా మందికి కోపం వస్తుంది, మీరు కావాలంటే తర్వాత చూసుకోండి కూడా. 100% వస్తుంది. ఎందుకు అంటే మనం ఒకరికి ఫ్యాన్ అవుతున్నాము అంటే అసలు దానికి మీనింగ్ ఏంటి, మనం ఒక మనిషిని అభిమానించాలి అంటే అసలు ఎందుకు అభిమానిస్తున్నాము అనేది కూడా మర్చిపోతారు. అది సింపుల్. ఎవడన్నా కూడా చెప్పాడా అండి ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఫ్యాన్ ఉన్నాను నేను అతనికి ఫ్యాన్ ని, ఒక వ్యవసాయం చేసే అతనికి, లేదా ఒక చిన్న బిజినెస్ చేసే అతనికి, లేదు ఒక IT ఎంప్లాయీకి నేను ఫ్యాన్ ని, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను ఫ్యాన్ ని, ఎవడన్నా చెప్పాడా? స్క్రీన్ మీద కనిపిస్తేనే హీరో అవుతాడు, వాడికి ఫ్యాన్ అవుతాడు, లేదంటే అసలు అవ్వడు. సేమ్ ఇంకోటి పొలిటీషియన్స్ వాళ్ళు కూడా అంతే. ఆ మెస్మరైజింగ్ మాటలు అర్థమైందా అండి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసు అసలు మీరు అనుకుంటున్నట్టు. ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఫ్యాన్స్ అవ్వరు. నిజంగా చెప్పాలంటే నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు, అందరు సినిమాలు చూస్తాను నేను. ఐ లవ్ ఎవ్రీ యాక్టర్, అందరు సినిమాలు చూస్తా, తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తా, ఒప్పు ఉందంటే ఒప్పు ఉందని చెప్తా సీరియస్లీ. కానీ ఈ స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారు చూసిరా, స్కూల్ ఏజ్ ఏది అప్పుడప్పుడే 10th క్లాస్ 9th క్లాస్ ఇంటర్మీడియట్, వీళ్ళు బాగా ప్రభావితం అవుతారు. ఎట్లా అంటే మా అన్న మా దేవుడు అని హీరోని స్క్రీన్ మీద హీరో మంచిగా డాన్స్ చేస్తే ఫ్యాన్ అయిపోతాడు, కొంచెం మాట్లాడితే నా ఇప్పుడు ఆర్మీ అన్నాడు అల్లు అర్జున్, మొత్తం ఆర్మీ అని బట్టలు నింపేసుకుంటారు. సేమ్ వే అట్లా ఏ హీరోకి తగ్గట్టు వాళ్ళు ఎట్లా అంటే ఆ మెస్మరైజింగ్ మాటలు. సేమ్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఎట్లా అంటే వాళ్ళు చెప్పే మాటలు నీ నోట్లో బుద్ధ పెడతా అన్నట్టు ఆ మెస్మరైజింగ్ మాటలకి ఏమైపోతారంటే యూత్ అనేది. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్ లీడర్స్ ఉంటారు చూసారా, 2-3 కాలనీలలో గల్లీలలో, ఆ యూత్ లీడర్స్ని కొట్టాలి ఫస్ట్. ఎందుకు తెలుసా? వాళ్ళే మ్యానిపులేట్ చేస్తారు. అవును, ఏ మన ఉంటాయి కదా యూత్ అసోసియేషన్, మన అన్నరా, మా అన్న తర్వాతనే ఎవడైనారా ఆ జెండా పట్టుకొని తిరగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జెండాలు మోయడం బంద్ చేయాలా, ఒకరికి జై కొట్టడం బంద్ చేయాలా. నిజంగా చెప్తున్నా, తీర్మార్ మల్ల అన్నది ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. జెండాలు మోయడం బంద్ చేయాలా, ఒకరికి జై కొట్టుడు బంద్ చేయాలా, అది మాత్రం పక్క. ఎందుకంటే ఆ రోజే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీ అన్న ఓ తిరుగుతావు, నేను ఇన్స్టాలో కూడా చూస్తుంటా కొంతమందిని, నా పవర్ నాకు అది నాకు ఇది అని పెడతారు. తీసుకు నవ్వొస్తుంది తెలుసా నాకు. ఆడికి ఏమైనా రోజు ఏమైనా అయిన రోజు ఆ పవర్ ఉండదు వెనక, ఆ పవరే ఫస్ట్ పోయి దాచుకుంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి ఆన్నే అడుగుతారని. అవును, ఫస్ట్ పోయేది ఆ పవర్నే కదా అడిగేది. ఏ పవర్ ఏమైంది మా కొడుకుకి ఇట్లా అయింది అని అంటే ఆ పవర్ సప్పుడు చేయడు. చాలా పెద్ద మీరు వన్స్ మీరు చెప్పిన డే వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేస్తా, కంపల్సరీ పాడ్కాస్ట్ చేస్తా డీప్ డిస్కషన్. అండ్ మీరు చేసిన రేణు యాక్చువల్గా చాలా మందికి తెలియదు రేణు గురించి. తనకు వచ్చే కమెంట్స్ ఇంకా అది లెవెల్ కూడా ఉంటుంది, అది దారుణంగా ఉంటుంది, గలీజ్ ఉంటుంది. కానీ తన వెనకాల తను యాక్చువల్గా చాలా మందికి తెలీదు. ఏంటంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. అయ్యో, రేణు వాళ్ళకి తెలుసా, తినడానికి కూడా తిండి లేదు. ఈ రోజు ఉంటే తింటారు, లేదంటే లేదు. ఆ టైప్ ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ ఐ నో రేణు యాక్చువల్లీ నాతో కూడా మాట్లాడింది. నేను యాక్చువల్లీ చెప్పొద్దు అనుకున్నా, బట్ నాతో మాట్లాడింది. షీఈస్ వెరీ గుడ్ గర్ల్ యాక్చువల్లీ. ఎంత మంచిదంటే లిటరల్లీ నాతో మాట్లాడింది కొద్దిసేపు. ఎలా అంటే చేసుకో కానీ ప్లీజ్ గలీజ్గా చెయ్యకు వీడియోస్, నువ్వు చేస్తే నాకు నవ్వొచ్చింది, అలాంటివి చెయ్యి. అంతేగాని ఇప్పుడు ఆమె వీడియోని ఎగ్జాంపుల్ ఆమెనే ఒకటి పంపించి ఇట్లా చెయ్యకు, నాలాగా బూతులు మాట్లాడగా. నేను ఓకే ఫైన్ రేణు. మాట్లాడినప్పుడు కూడా అదే అంటారు, ఎందుకురా ఇంత చేస్తున్నావు అని అంటే, అక్క నేను చెడిపోయినా అక్క, ఇక నేను చెడి బతకాలి ఇప్పుడు, తప్పదు నాది. సేమ్ నాతో ఏమన్నా తెలుసా, నేను మంచిగా చేసినప్పుడు ఎవరు చూడలేదు, రీచ్ లేదు,
నేను ఇప్పుడు ఇంకొకటి తెలుసా, నేను అంతకుముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చెప్పిన అప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఫన్నీ ఎట్లా అంటే మొత్తం ఒక గ్యాంగ్ని పెట్టుకొని చోటా బచ్చా గ్యాంగ్ని పెట్టుకొని నేను మంచి మంచి వీడియోస్ చేస్తుండే. రీచ్ లేదు. నేను చెప్పిన విషయం, జనాలకి అడల్ట్ కంటెంటే కావాలి, బూతులే కావాలి. నిజంగా చెప్తున్నా. నేను ఒక అమ్మాయిని అయ్యుంటి పాటికి ఎంత ఫేమస్ అయ్యాను. అయ్యో ఇప్పుడు నాగశ్రీ ఎంత ఫేమస్ అయింది. ఆమె మాట్లాడితే చెవులు పగిలిపోతే రక్తం వెళ్తుంది చెవుల నుంచి. అమ్మో స్వేగల్ 3 months 100K కొట్టింది. ఎందుకు చెప్తున్నా కదా. కానీ ఎవరైతే ఇప్పుడు మనం పేర్లు చెప్పుకుంటున్నామో, ఒక రేణుగోని, నాగశ్రీ, స్వైగర్ని పక్కన పెట్టేద్దాం. ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో వీళ్ళ వెనకాల కష్టం ఎవరికి తెలియదు. బట్ తప్పట్లేదు, వాళ్ళకి రీచ్ రావాలి, ప్రమోషన్. మీరు నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది చూసిరా. రీచ్ ఒకటి 10 మందికి మన ముఖం తెలిసిన రోజు మనం ఏం చెప్తున్నాం అనేది వాడు వింటాడు. అరే వీడేదో చెప్తుండు కదా, ఫన్నీ వీడియో అనుకుని చూస్తాడు. అదే మనం అప్పుడు మంచి లైక్ ఇన్ఫర్మేటివ్ మాట్లాడినాం అనుకోండి, ఏదైనా ఒరిజినల్ ట్రూత్ ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్నట్టు. బట్ ఏదైనా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు దొంగతనం చేసి ఈ రోజు మీరు డెవలప్ అవ్వాలనుకుంటారా? లేదు అనుకోము. కష్టపడి రూపాయికు అన్ని కూడా దగ్గర పెడుతూ ఒక రోజు మనం 2024 అయినా సరే 2024 కాదు 2030లో బ్రతికినా కూడా దొంగతనం చేసో లంగతనం చేసో సంపాదించుకొని ఎదగాలనుకుంటారా మీరు రాకేష్ గారు? లేదు. కష్టపడి సంపాదించి ఆస్తులు కూడా కట్టుకోవాలనుకుంటారా? ఇవాళ రేపు కష్టపడితే లేదండి, ప్రతిఫలం లేదు. స్మార్ట్ వర్క్. సో ఏజ్ చేసైనా సరే, అంటే ఏదైనా చేయడానికి మీరు ఏ రూట్ అయినా ఎంచుకుంటారు. నేను మరీ అంత దిగజారిపోనండి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా నేను. మంచి అనేది మీరు ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన ఇంకో 1-2 సంవత్సరాలకైనా రీచ్ అవుతుంది. మీరు చూడండి నా వీడియోస్ లో నేను ఎవరిని వల్గర్ గా తిట్టింది ఉండదు. ఫన్నీ లైక్ ఒక సెటైర్ ఉంటుంది తప్ప కానీ నేను బూతు మాట్లాడతా. కానీ అది మనం డైలీ లైఫ్ లో వాడే బూతే ఉంటుంది తప్ప కానీ దాన్ని మించి పెద్ద బూతు నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మరు, నా వీడియోస్ చాలా మంది లేడీస్ చూస్తారు, లేడీస్ నాకు చెప్తారు కూడా. లైక్ ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు. లైక్ ఎవ్రీవన్ నోస్. మా మమ్మీ చూస్తారు రీల్స్. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, మీమ్స్ పేజ్ వాళ్ళకి నిజంగా అమ్మ అయ్య ఉండరా, అక్క చెల్లి ఉండరా, వాయి వరుస లేకుండా ఇట్లా చేస్తారేంటి అని చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. సో ఒక మీమర్గా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను మేమర్ కాదు, ఐమ్ లైక్ వీడియో క్రియేటర్ అనుకుందాం. క్రియేటర్ మీమ్స్ చేసే వాళ్ళు వేరు. మళ్ళీ మీమ్స్ ఈస్ డిఫరెంట్. ఐమ్ లైక్ మీమ్స్ ని రీల్స్ లాగా కన్వర్ట్ చేసేది నేను. లైక్ ఆమె క్రియేటర్, వీడియో క్రియేటర్ అనుకుందాం సింపుల్ గా చెప్పాలంటే. అక్క చెల్లె ఉండరా, అమ్మ చెల్లె ఉండరా అని మాట్లాడుతారు చూసిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చెప్తున్నా కదా. అదేదో అంటారు చూసిరా, ఎవడు ఈపి ఆడికి కనిపేదని. ఆడింట్లో బరాబరి చెప్తున్నా కదా, అట్లాంటి పత్తిత్తు మాటలు మాట్లాడతారు చూసిరా. వాళ్ళే ఫస్ట్ అట్లాంటి అన్ని ఎంకరేజ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, సీరియస్లీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే చెడిపోయి ఉంటారు ఆల్రెడీ. సీరియస్లీ నువ్వు ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని సంథింగ్ ఏదో అంటారు కదా, అది వాళ్ళకే వర్తిస్తుంది. నిజంగా చెప్తున్నా, నీకు అంత నొప్పి ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, నువ్వు కూడా వీడియోలు చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. ఎట్లా పద్ధతిగా చెయ్యి, మంచిగా చెయ్యి, చెప్పు. ఇప్పుడు నేను రోజు చేస్తున్నా కదా ఒకరిని, సరే నా వీడియోలో నీకు గలీజ్ అనిపించింది, నన్ను రోజు చేయను, నువ్వు నన్ను రోజు చెయ్యి. ఐఎమ్ గివింగ్ పర్మిషన్, నన్ను రోజు చెయ్యి. నీకు నా వీడియోలో తప్పు దొరికింది కదా, నన్ను రోజు చెయ్యి. అరే నువ్వు ఇది అన్నది తప్పురా, నన్ను తిట్టు, అప్పుడు పాయింట్ ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో టైం పాస్, ఫోన్ ఉంది ఇంట్లో, ఫోన్లో నెట్ ఉంది అని చెప్పి కామెంట్ పెడితే అది కాదు. నేను చెప్తున్నా కదా, ఒక్కో కామెంట్ తోటి ఎవడి లైఫ్ మారిపోదు, ఒక్కో కామెంట్ తోటి ఎవడేం బాగుపడిపోడు. కానీ ఒక కామెంట్ వల్ల కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. చెప్తున్నా కదా, చాలా టైం ఇచ్చారు, 1 hour అయింది తెలియకుండానే. డిస్కషన్ అలా పెరుగుతూనే ఉంది. మనం మాట్లాడితే ఇంకా నన్ను అడితే ఒక డే అయినా సరిపోదు. నాకున్న క్వశ్చన్స్ కి మీకున్న ఆన్సర్స్ కి, అందులో నుండే మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్, సో చాలా ఉన్నాయి. బట్ ఇంకొక డే డెఫినెట్ గా ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా, 100%. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నాను అంటే నిజాయితీగా మాట్లాడడానికి, నిజం మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. కానీ అది మాట్లాడేది కొంతమందే ఉంటారు, చాలా రేర్. అది అట్లాంటి దొరకరు. నేను యాక్చువల్గా ఇన్ని మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా. అంటే ఏదన్నా నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఏ ఇంటర్వ్యూలోనైనా నార్మల్గా మేము అందరం చూస్తాం, కెమెరామ్యాన్స్ అయి ఉండొచ్చు, నేను అయి ఉండొచ్చు, ఈవెన్ ఎడిటర్స్ అయి ఉండొచ్చు. అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది మాకు. మేము అడిగినప్పుడు ఈ క్వశ్చన్ వద్దు అని చెప్పే ఒక పర్సన్ వస్తారా అన్నట్టుగా నేను ఈ జర్నీలో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే
ఆ క్వశ్చన్స్ కొంతమందిని అడుగుతాం, Okay. అది చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. యా ఓకే. మేబీ అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏదైనా జరుగుతుంది అని అయి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్స్ అయి ఉండొచ్చు, వాటిని మేము జడ్జ్ చేయలేము. కానీ ఫైనల్లీ టుడే ఐఎమ్ హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. నేను అడగగానే అంటే యాక్చువల్గా అయితే ఏమంటారు, నేను మీకు ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి, మీరే నాకు కాంటాక్ట్ అవ్వడం. యా అది నిజం. కాంటాక్ట్ అవ్వగానే ఇమీడియట్ గా మళ్ళీ నేను మీరు అడగగానే ఈ రోజే అంటే అదేదో అంటారు కదా, వెతుకుతున్న రాయి కాళ్ళకి తగలడం కాలికి అంటారు కదా, తగలడం అంటారు కదా, నిజంగానే అదే జరిగింది. చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ కూడా. నేనైతే మీకు డెఫినెట్ గా ఒక్కటే చెప్తా, మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండండి. ఏ సిచ్యువేషన్స్ కోసం కూడా మీరు మారకండి, నిజాన్ని మాట్లాడండి. అంతే. నేను ఇంకోటి చెప్తుంటారా, మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది ఇది. మా మమ్మీ Okay. మొక్క మీద కొట్టినట్టే మాట్లాడుతుంది. ఎంత మంచిదో అంత మెంటల్ది. నేను యాక్చువల్లీ ఇది నేర్చుకుంది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం నేర్చుకుంది అయితే మా మమ్మీ దగ్గరే. మా మమ్మీ ఎట్లా అంటే లోపల ఏముందో అదే మాట్లాడుతుంది, బయట ఒకలాగా లోపల ఒకలాగా మా మమ్మీకి ఉండడం రాదు. అందుకే మా మమ్మీకి అందరూ ఎట్లా తెలుసా, రెస్పెక్ట్ ఇస్తారు. భయం అని నేను అన్నాను, రెస్పెక్ట్ ఇస్తారు మా మమ్మీకి. అరే లీలక్క అంటే ఫైన్. మా చుట్టాలలో కానీ అరే ఆమె ఒకరిది తినలేదు 10 మందికి పెట్టింది కానీ 10 మందిది ఎప్పుడు తినలేదు, ఒక్కరిది కూడా తినలేదు. మా మమ్మీ ఇప్పుడే చెప్తున్నా కదా, 10 మందికి పెట్టింది కానీ ఎవరిది తినలేదు. సో మా మమ్మీ చెప్పింది ఒకటే, బతుకు, ఏదేమైనా సరే నీకు అనిపించింది చెప్పంతే. అంతేగాని ఎవడో ఏదో అనుకుంటాడని ఆడి కోసం నువ్వు బ్రతకకు, సొసైటీ కోసం నువ్వు బ్రతకకు, ఎగ్జాక్ట్లీ. నీ కోసం నువ్వు బ్రతుకు, నిజాన్ని నువ్వు మాట్లాడు అంతే. సింపుల్ చెప్పాలంటే నేను అదే అనుకుంటా, ఎవడి కోసమో మనం బతకడం ఏంది, మనకు నచ్చింది మనం చేయాలి అంతే. అవును. సో ఫైనల్ గా మీ చేతిలో బలయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ మిగతా వాళ్ళందరికి కానీ ఏం చెప్తారు మీ సైడ్ నుండి? స్వీట్ వార్నింగ్ టైప్ లో ఏదైనా ఉంటే. వార్నింగ్ ఏం లేదు కానీ నిజం మీరు చెప్పండి. చేస్తూ పోండి, నేను రోస్ట్ చేస్తూ పోతా. సింపుల్ అంతే. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా, మీరు నన్ను సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. సపోర్ట్ కైండ్ ఆఫ్ అంతే. ఎనీవేస్ చాలా ఉంది ఇంకా చెప్పాలి, మనం అనుకుంటున్నాం కానీ ఆగుతలేదు టాపిక్. ఆగట్లేదు. గాట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ అందరినీ నవ్వించండి, మీరు నవ్వుతూ ఉండండి. సేమ్ మీరు కూడా అందరిని ఇలానే మంచి మంచి క్వశ్చన్స్, అండ్ మీరు ఇప్పుడు నన్ను అయితే ఎలా ఇంటర్వ్యూ చేశారో ఇలానే నిర్భయంగా మీకు మనసులో ఏది అనిపిస్తే ఆ క్వశ్చన్ అడిగేయండి. స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ వద్దండి. ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకున్నాం లైక్ అలా మీకు చెప్తున్నా కదా, చాలా మందికి తెలియదు స్క్రిప్టెడ్ అనుకుంటారు. అదే కదా నిజం చెప్తున్నా, స్క్రిప్టెడ్ అనుకుంటారు. అసలు స్క్రిప్టెడే కాదు ఇది. సింపుల్ గా మనం ఓన్లీ అసలు ఈ రోజు మనం నిజంగా చెప్తున్నా, ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. వై? బికాస్ మనం చాలా మాట్లాడినాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడినాం. అవును, సీరియస్లీ. మీరు ఇలానే ఉండండి, నేను ఇలానే ఉంటా. థ్యాంక్ యూ for సో sure. మచ్. సో అదండి, ఈరోజు మాట్లాడిన ఏ టాపిక్స్ అయినా కూడా మేము ఎవరిని వ్యతిరేకించి మాట్లాడలేదు. మేము కూడా ఇదే భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసే రైట్ మాకుంటుంది. మాది తప్పైతే మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ కూడా మీకుంది. సో అలాంటి వాటిల నుండి వచ్చిన కొన్ని డౌట్స్ ప్రకారంగానే మేమిద్దరం ఈరోజు మాట్లాడడం జరిగింది తప్ప ఎవరినో టార్గెట్ చేసి వాళ్ళని ఏదో చెయ్యాలి అన్నట్టుగా మేము మాట్లాడలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.